చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈ విషయం నన్ను ఎందుకో చాలా ఇబ్బంది పెడుతుంది. ముందు నీకు చెప్పాలి. నీతో కూడా డిస్కస్ చేశాను. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకో చెయ్యాలనిపిస్తుంది. సోనీ, నువ్వు అనుకున్నది మనిద్దరికి సంబంధించింది కానప్పుడు నాకెందుకు తెలియాలి? సోనీ, ప్రేమలో ఒకరికొకరం సొంతం అనుకునే స్వార్థం ఉండాలి. నీ స్వార్థంలో నేను లేనప్పుడు నీ నిర్ణయంలో నేనెలా భాగమవుతాను? నా ఇష్టం ఏంటో ఇంకా తెలియని నీకు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఐ హేట్ యు. సోనీ లిజన్. సోనీ, క్లారిటీ ఉంది కదా, బట్ టేక్ కేర్. తల్లిదండ్రుల కోసం అంత లేదు, వీసా అయిపోయింది. సమాజం కోసం ఉద్యోగం దొబ్బింది. ప్రజాసేవ డబ్బు ఎక్కువై బలిసి. దైవ చింతన. జీవితం సంకనాకిపోయి. సోనీ, ఇది నా 7th మెసేజ్. నాకు తెలుసు నువ్వు నా మీద కోపంగా ఉన్నావని, కానీ కోపం తగ్గిన తర్వాత కాల్ చేయి. నేను ఊరికి దగ్గరలో ఉన్నాను. లవ్ యూరా. Damn, man. Shit. ఇక్కడ ఎస్కేపల్లి ఎంత దూరం? ఇక్కడే కొంచెం ముందుకు పోతే కనిపిస్తుంది బాబు. ఎవరింటికి? నేనా? సురేష్ రెడ్డి గారింటికి. అంటే సుబ్బారెడ్డి వాళ్ళు ఊళ్ళో లేరు బాబు. నేను సుబ్బారెడ్డి మనవన్నమ్మా. అవునా బాబు? నేనెప్పుడు చూడలేదు కదా. సురేష్ రెడ్డికి ఎంతమంది పిల్లలు బాబు? నేను ఒక్కడేనమ్మా. అవునా? ఏవో గొడవలు, వాళ్ళు ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. అలా నేరుగా వెళ్ళి ఎడమ పక్కకు తిరిగితే అదే మీ ఇల్లు బాబు. ఉంటాను. ఏంటల్లుడు, బావకు నువ్వు రావడం తెలీదా? ఎందుకు వచ్చాడని అడిగాడు. అల్లుడు, మీ తాత ముత్తాతలు ఈ ఆస్తులు సంపాదించడానికి చాలా కష్టపడ్డారా. అవి సంపాదించడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలియదు, కానీ ఈ రాజకీయ రాబందుల నుంచి వాటిని కాపాడడానికి నేను ఇంకా కష్టపడాల్సి వస్తుందిరా. ఏం చేస్తాం, కబ్జాలు అలా ఉన్నాయి. మరి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయినాయి. సాయంత్రం ఆఫీస్కి వెళ్ళి మిగతా పనులన్నీ చూద్దాం. ఇప్పుడు అంత అర్జెంట్ ఏంటి మామా? ఏం చేస్తాం, గద్దలు అలా తయారైన కబ్జా గద్దలు. మీ నానేరా ఫోను? ఇదిగో బావా, పక్కనే ఉన్నాడు, మాట్లాడు. స్పీకర్ ఆన్లోనే ఉంది, మాట్లాడలుడు. నాన్నా, నాన్నా ఇప్పుడు మనూరు ఎందుకు వెళ్ళావు? అదేంటి బావా, వాడు రాక ఇంటికి వస్తే అలా అంటావు? నాన్న, నేను కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. బాయ్. అది కాదురా, సర్లే బావా, నువ్వు దుబాయ్లో ప్రశాంతంగా పడుకో. ఇక్కడ నేను చూసుకుంటా మిగతా విషయాలన్నీ. అయినా మీ నాన్న ఇక్కడికి వచ్చేదే ఎప్పుడుకో ఒక్కసారి. వచ్చినా ఒక్కరోజే ఉంటాడు, ఎక్కువ రోజులు ఉండడు. నీ పేరుతో ఉంటే అది ఫైనల్. ఇగోరా, ఇవన్నీ మీ తాతగారు ఆస్తులు. వీటిని రేపు రెవెన్యూ ఆఫీసర్ చూద్దామంటున్నాడు. అన్నా, నేను కేబుల్ టీవీ వేసారని. చెప్పు. అదే అన్నా, కేబుల్ కనెక్షన్ ఫీజు ఒక 2000, మీ మనవాడి అన్నప్రాసనకు ఒక 4000, మొత్తం కలిపి 6000 ఇస్తానన్నారు కదా. నేను చెప్పింది 3000 ఇస్తానులే. అన్నా
కెమెరా చూపిస్తే చాలు అన్నీ ఇప్పి చూపిస్తారు. డబ్బులు అడిగితే మాత్రం ముఖం చాటేస్తారు. ఈసారి నుంచి డబ్బులు ఇస్తేనే న్యూస్ టెలికాస్ట్ చేయాలి. కొంచెం మన ఏరియా కూడా కవర్ చేయరా. తీసే మరీ డల్గా ఉంది. డల్గా కాదు, దరిద్రంగా ఉంది. ఛే, కొంచెం గ్రాఫిక్స్ యాడ్ చేయన్నా. సరే, నువ్వేదో చెప్పు శ్రీ. ఇది మన ఏ శ్రీ, ఇది న్యూస్ కాదు, నవ్వుతూ చెప్పు. స్మైల్. నేడు మన విష్ణురెడ్డి గారి షష్ఠి. ఇలా అయితే మింగడానికి మెతుకులేదు గాని మీసాలకి సంపెంగ నూనె అన్నాడంట. అలా ఉంది విష్ణు అన్న కొడుకు పంచల పండగ. మనం దీని మీద చాలా టైం పెడుతున్నాం రా. డబ్బులు వచ్చేవి పంచల పైట్ల ముడ్డి కట్టుకునే ప్రోగ్రాంలని నువ్వే అన్నావు కదా. నువ్వు ముందు పని చేయి, డబ్బులు అవే వస్తాయి. అన్నా కొత్త న్యూస్ యాంకర్ వాళ్ళు మెసేజ్ చేస్తున్నా, ఎప్పుడు రమ్మనాలి? అరే మనకే దిక్కులేదు, నెక్స్ట్ వీక్ అని చెప్పు. అయినా రికార్డింగ్ అవుతున్నప్పుడు కొంచెం మూసుకో. మన ఊర్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. అదే సిటీలో అయితే టీవీ ఛానల్ వాళ్ళకి డబ్బులే డబ్బులు. మన పరిస్థితి ఉంది, సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు ఇది మన ఎస్కేపల్లి పరిస్థితి. కొత్త ప్రోగ్రామ్స్ చేద్దాం. లోకల్ లీడర్స్ తో పొలిటికల్ డిబేట్, ఆరోగ్య సూత్రాలు, చదువు గురించి. ఆరోగ్య సూత్రాలు అంటే అదే పొద్దున్న ఆవుల మేత, రాత్రి గొర్రెల మేత తింటారు కదా. అబ్బే, ఎస్కేపల్లి వంటలు. ఎలక్షన్స్ టైం కానీ లోకల్ పార్టీ కార్యకర్తలకి ఏం తెలుసు, ఏం డిబేట్ చేస్తారు? అదే టీవీ ఛానల్లో అయితే కుక్కకు బిస్కెట్ వేసినట్టు మొరుగుతారు డిబేట్లు అనగానే. బిస్కెట్లు ఎవరు వేస్తారు? నువ్వు కొంచెం మాట్లాపితే రికార్డింగ్ చేస్తాం. ఈసారి పిఆర్ అన్నకు పోటీ లేదు. ఇక్కడే అప్పు. ఏంటి మామ ఇంత లేటు? ఇక్కడ అంతేరా, ఓట్ల కోసం అయితే ఎలా బాగా లేకుండా వస్తారు. గెలిచాక ఎవడూ టైంకి రాడు. ఒక్క నిమిషం ఉండు, కాల్ చేస్తా. ఆఫీసర్ గారు ఎక్కడున్నారండి? త్వరగా రండి. మీకోసమే వెయిటింగ్. సర్పంచ్ గారు కూడా ఇక్కడే ఉన్నాడు. సరే సరే. ఎవరబ్బా? ఆఫీసరు. డబ్బులు దొబ్బాడుగా, రమ్మంటే ఎందుకు రాడు? అయినా ఆడుండి చేసేదేముంది? అల్లుడు మన ప్రెసిడెంట్ రా. నమస్తే అండి. నమస్తే. అదేంటి మన ఊరు ప్రెసిడెంట్ భారతి గారు కదా? అది నా పిల్లమండి. అంతకుముందు నేనేగా ప్రెసిడెంట్ని. లేడీస్ రిజర్వేషన్ వచ్చింది కదా, నా పిల్లాన్ని పెట్టి మిగతాదంతా నేనే చూసుకుంటున్నా. ఇదిగో మీరు అడిగిన పేపర్లు. మరి భారతి గారు ఊర్లో లేరండి. ఉంటే మన ఇంట్లోనే కదా పార్టీ. మీకేం కావాలో చెప్పండి, మొత్తం నేనే చూస్తా. మనమంతా బంధువులు అండి. నేను భారతి గారితో మాట్లాడాలి. దానికేం తెలియదండి. సేమ్ నీలాగే. లేదులే, దానికేం తెలియదండి. కానీ మ్యాక్కూర మాత్రం బాగా వండుతుంది. తీసుకోలేడు. తీసుకోండి. చూడు, ఉంటాను సార్. ఇంటికి వెళ్ళి బాగా మ్యాక్కూర తినండి. సోనీ నీతో మాట్లాడాలని ఉంది, ఒకసారి కాల్ చేయవా ప్లీజ్? ఏందది? ప్రోగ్రాం పెట్టా. వీళ్ళు పోయారుగా. అయినా హిందూ ధర్మం ప్రకారం సచిన వాళ్ళని తిట్టలేం కదా. సచ్చినా బతికినా ఎదవలు ఎదవలే. ఎదవలంటే ఎవడొప్పుకుంటాడ్రా? వాళ్ళ కులపోలను మావాడు గొప్ప, మావాడు తోపు, పెద్ద నాయకుడు అని మెసేజ్లు పెడతారు. అన్ని కులాలకు సీఎంలు లేరుగా. అందరినీ సమానంగా చూసేవాడేరా నాయకుడు అంటే. అయితే మళ్ళీ ఆ మహాత్ముడు గాంధీ తాతే తిరిగి రావాలి. అప్పుడైతే రాబోయే 50 సంవత్సరాల్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అని ఒక ప్రోగ్రాం చేసి ఛానల్లో పెడదాం. ఇంకా ఫేమస్ అయ్యి ఉండాలి. విషయం తీరిక లేదు, అరకాసు ఆదాయం లేదు. ఛీ, కొత్త చీఫ్ మినిస్టర్గా ఇంకెవరున్నారు? నమస్తే.
ఈసారి నాయనికి 18,000 ఓట్లు, ఈ తూరి మీకు 30,000 ఓట్ల మెజార్టీ అన్నా. నాన్న మొదటి గెలుపు 31,000 మెజార్టీ. అయితే ఈ తూరు 40,000 ఓట్లు. అన్న మన బంధువే మన పార్టీలో జాయిన్ అవుతాడని తీసుకొచ్చి. ఏం పేరమ్మా? అశోక్ అన్న. అశోక్. రై అందరికి భోజనాలు పెట్టి పంపించు. ఓకేనా? సరేనా? సరే ఉంటా. జాగ్రత్తగా చూసుకో. చూసుకుంటాను. చూసుకో. ఎస్కేపల్లిలో త్వరలో జరగబోయే బై ఎలక్షన్స్ తో రాష్ట్ర రాజకీయం వేడెక్కబోతోంది. దాదాపు అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు. అన్నిటికంటే రూలింగ్ పార్టీ ఎవరిని తమ అభ్యర్థిగా ప్రకటించబోతోందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్కేపల్లిలో గెలిచే పార్టీని త్వరలో రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ ఫలితాలపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అంటున్నారు. రానున్న బై ఎలక్షన్స్ లో చనిపోయిన ఎమ్మెల్యే పెద్ద కొడుకు అయిన పిఆర్ కు అధికార పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేస్తుందని పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. కొడుకివ్వక నీకు నాకు ఇస్తారా? ఏంది బాబాయ్, నిన్న పిన్ని పెళ్ళికి పోతా అందే? ఒక అత్త పోతే 2 అత్త ఉందిలే. ఉండరా, వాడు రాబోతాడు. ఉక్రెయిన్ వారిలో ఎవరు గెలుస్తారు బాబాయ్? చూద్దాం. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాని మోడీ బాగా నమ్ముతున్నాడు రా. ఎవరిని నమ్మాలి? ఆ అమెరికన్ నమ్మాలా? దాన్నే అంటారు అంతర్జాతీయ రాజకీయం అని. ఎవరో ఒక పక్క కాదన్నట్టుండాలా, అదే అలీనోద్యమం. అలీనోద్యమం సరే, ఆ రష్యా వన్ సపోర్ట్ లేకపోతే చైనా వాడు మనల్ని చిత్తు చేసేస్తాడు కదా. అరే భారత్ అంత బలహీనం కాదురా. 70 ఏళ్లలో చైనా ఏం పీకింది? ఇప్పటికే ఒకసారి యుద్ధంలో ఓడిపోయాం. మొన్ననే 20 మంది జవాన్లను కోల్పోయాం. మన జిల్లా నుంచి ఒక పిల్లడు కూడా పోయాడు. 20 మంది జవాన్ల చావుకు మన భారత దళాల కమాండర్లు, రాజకీయ నాయకులు తప్పుదం చేశారు. ఎంక్వైరీ చేసి కమాండర్లు ఇంటికి పంపాలా. గూఢచార వ్యవస్థను పటిష్టం చేయాలా. రాజకీయ నాయకులకు మాత్రం దండలు. బాధ్యత ప్రభుత్వాన్నే కదా. రే, దేశంలో ప్రతిపక్షం ఎక్కడరా? గట్టిగా మాట్లాడక బాబాయ్, ఈడీ సిబిఐ కేసులు ఓపెన్ చేస్తారా? సోనీ, నా ఎస్కేపల్లి జర్నీ స్టార్ట్ అయింది. మన మధ్య దూరం పెరిగినా నీ ఆలోచనలతోనే ఉన్నాను. అవి మాత్రం నా నుంచి ఎప్పటికీ దూరం కావు. నా మీద కోపం తగ్గిందనుకుంటున్నాను. వీలైతే ఒకసారి కాల్ చేయి. అంతా ఓకే కదా? సెట్ చేయండి. ఓకే, వాళ్ళు వచ్చారు. వెళ్ళి చూడు. సార్ నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నాను. నమస్తే. కూర్చోండి. ఏంటే ఇది పార్టీ మీటింగ్ అని చెప్పేసి ఇలాగా పాత గోడంలో పెట్టారు? అంటే అక్కడ బాగాలేదన్నా, కొంచెం ప్రాబ్లంగా ఉంది, అందుకే ఇక్కడే అరేంజ్ చేసాం. స్టార్ట్ చేద్దాం అన్న, ఒక్క 5 మినిట్స్. అలాగే. ఏంటయ్యా, ఎలా ఉంది మీ పార్టీ? కామరెడ్డి గారు వచ్చారు. ఎంతసేపు చూసుకుంటా? ఏంటి బాయ్ లాక్కుంటున్నావు? పోయినసారి లైట్ సరిగా పడలేదు, నల్లగా పడ్డామని మా ఆవిడ అంది. వదినికి చెప్పన్నా, రంగు చర్మాన్ని బట్టి ఉంటుందని. ఏ ప్యాంట్ ఇప్పి చూపించినా లోపల వేరేగా ఉంటది. వాళ్ళ పార్టీ భాష అంతేనన్నా. అన్నా, మనది ఎస్కేపల్లి ఛానల్. ప్రజాస్వామ్యం నాగరికతని పాటిద్దాం. మన నాయకుల్లా బూతులు మాట్లాడొద్దు. అమ్మల్ని పెళ్ళాల్ని అస్సలు తిట్టొద్దు. రేయ్, అమ్మల్ని పెళ్ళాల్ని తిడితేనేరా ఛానల్ రేటింగ్ పెరిగేది. బూత్ ఛానల్ అంటారు. స్టేట్ లెవెల్లో బూత్ ఛానల్ అయినా ఓకే. ఏంటయ్యా బూతుల గురించా? ఉండండి అన్న, గొడవ పడొద్దు ప్లీజ్. ఈ రోజైనా కూడు గుడ్డ లేని ప్రజల సమస్యల గురించి మాట్లాడతారా, లేకపోతే కుటుంబ రాజకీయాలేనా? అబ్బా కామరేడ్ ఎమ్మెల్యే, ఇంకా కెమెరా ఆన్ కాలేదు. కూడు గుడ్డ అనేది ముందు ఈయనకి ఏదైనా పెట్టండి అయ్యా బాబు, మాట్లాడితే కూడు గుడ్డ అని చంపేస్తున్నాడు. ఏంటి బాబా లేటు? ఎప్పుడు వస్తే బావా, గెలిచేది మా పార్టీయే. 40,000 ఓట్ల మెజార్టీ మాదే. ఏముంది మాట్లాడుకోండి ఇక్కడ. వస్తావు పిఆర్ అన్న పాట పాడతావు. పిఆర్ అన్న చొక్కా వేస్తే మాస్, పిఆర్ అన్న కూకుంటే మాస్, పిఆర్ అన్న ఉచ్చపోస్తే మాస్. ఓరి నీ పాసుగాల.
మీరు ఎన్నైనా మాట్లాడుకోండియా, గెలిచేది మాత్రం పిఆర్ అన్నయ్య. పెద్దానికి 30,000 ఓట్లు మెజార్టీ, పిఆర్ అన్నకి 40,000 ఓట్లు మెజార్టీ. గెలుపు మాదే కదా. ఇంకేంటయ్యా మీరు? ఏంటంటే రాబోయే 5 నెలల్లో పిఆర్ గుడ్డలుప్పి డాన్స్ చేస్తాడా? చేస్తే 30,000 గ్యారంటీ. ఎందుకండి? సరే, అరే ఎందుకే కంగారు పడుతున్నారు? ఇంకొక 5 నెలలు ఆగండి, గెలిపి ఎవరితో చూస్తారు కదా అందరూ. వీళ్ళ పార్టీ పోటీ లేదంటుంది, నాయన పోయాడు, పిఆర్ కి సింపతి. అదే మా పార్టీలో ఎమ్మెల్యే పోతే ఆ ఫ్యామిలీని అపోజ్ చేయరు అసలు. మంచిదే, ఎట్లాగూ గెలవదని తెలుస్తుందిలే. ఎలాగైనా ఓడిపోతారని ఏదో ఒక సాగు చెప్పడం. వీళ్ళకి మీడియా మాఫీ ఉందండి, అది చాలా మంచి నిర్ణయం అని ప్రజలు నమ్మేస్తారు. వీళ్ళు మీ పేపరు మీ పార్టీ కరపత్రం కదా. ఆగండి, పేపర్ గురించి మీరు మాట్లాడుకోవాలి. మరి ఒకటే పేపరు, మీకు 10 బినామీ పేపర్లు ఉన్నాయి కదండి బాబు, దానికోసం మీరు మాట్లాడరు. శేఖర్ సమితి పార్టీకి నువ్వే ఎమ్మెల్యే. వీళ్ళది ధనిక రాష్ట్రం పార్టీ, రేపొద్దున దేశాన్ని కూడా ధనిక దేశం చేస్తారు. ధనిక రాష్ట్రం పార్టీ కాదు, ధనిక కుటుంబం పార్టీ. అది జాతీయ లెవెల్ పార్టీ. మా పార్టీ దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. క్యాబినెట్ మొత్తం కుటుంబమే ఉంటుందా? కుటుంబంలో మనుషులు చాలకపోతే ఇంటి కుక్కను కూడా మినిస్టర్ని చేస్తారు. లోపల సెటప్ మొత్తం రెడీ అయిపోయింది, వచ్చేసేయండి. వచ్చేసేయండి, రండి. అలాగే రండి. హాయ్ రా, ఏంట్రా అర్జెంట్ మీటింగ్? దేని గురించి? సారీ రా విరాట్, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ నుంచి తప్పుకుందాం అనుకుంటున్నాను రా. అదేంటి? కమాన్ బ్రో, మనం చూసుకుందాం. హే, నేను ఇన్వెస్ట్ చేసింది విరాట్ ఉంటాడు అని. 1 ఇయర్ నుంచి విరాట్ బిజినెస్ లోనే లేడు. అరే, నేను ఇన్వెస్ట్ మాత్రమే చేశాను, మిగతాదంతా చేసింది మీరే. అది మీకు కూడా తెలుసు కదా. నీలాగా నాకు 100 బిజినెస్లు ఏం లేవు, ఉన్నది ఒకటే. నాకెందుకో రిస్క్ అనిపిస్తుంది. నా షేర్ సెటిల్ చేస్తే. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఎమ్మెల్యే పెద్ద కొడుకైన పిఆర్ గారికి రూలింగ్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. దీంతో పిఆర్ పార్టీ ఫాలోవర్స్ సంతోషంగా ఉన్నారు. పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసింది, మీరెలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా నాన్నగారు ఈ నియోజకవర్గంలో 3 సార్లు గెలిచారు. నాన్నగారు చాలా సేవ చేశారు. నేను కూడా నాన్నగారి బాటలో నడుస్తూ ప్రజాసేవకి అంకితమైపోతాను. ఉంటాను. ఒక్కటి మాత్రం నిజం, పిఆర్ అన్న విజయం ఖాయం, దీన్ని ఎవ్వరు ఆపలేరు. అన్నకి 40,000 ఓట్ల మెజార్టీ గ్యారెంటీ. ఊర్లో అంత అర్జెంట్ పని ఏంట్రా? ఎప్పుడు రావుగా. రే, డిజిటలైజేషన్ అంతా ఫినిష్ చేసాం. ఇంకో 4 నెలల్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎమ్మెల్యే పోయాడు కదా. అవునవును. పెద్ద కొడుకు పిఆర్కి సీట్ ఇస్తారంటరా. ఇచ్చుకొని వాడి పోతే వాడి పెళ్ళానికో వాడి కొడుకో వాడి ముండకో ఇస్తారు. ఎవడికిస్తే మనకేంట్రా? అన్ని ఊర్లు తిరిగి జనాల్ని కలవాలి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను. ఏంటి, నేనేం మర్డర్ చేస్తానని లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పాను. మర్డర్ చేసినా పర్వాలేదు, డబ్బులు పడేసి బయటికి రావచ్చు. నాకు ఇప్పుడే అర్థమైంది. ఇన్ని రోజులు ప్రశ్నలు వేస్తుంటే అర్థం కాల. నేను జస్ట్ తిరిగి చూస్తాను. సరే చూడు. 1, ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు. నా దుబాయ్ ట్రిప్ అవుతానే తిరిగి వస్తాను. రేయ్, నువ్వే ఏదో ఒక విధంగా కనుక్కో. వీడెందుకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాడు? ఏదో ఉంది. 1 సంవత్సరం నుంచి ఇక్కడ ఏదో జరుగుతుంది. చిచి, వీడెప్పుడు ఇంతే, అన్ని సొంత నిర్ణయాలే. సరే కనుక్కో, నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడు ఏమైంది? ఏమైందా? నేనే సుందర పిచ్చాయో సత్యనారాయణలా అవుతాడు అనుకుంటే వీడేంట్రా చీప్గా ఎమ్మెల్యే అంటున్నాడు. కాంట్రాక్టర్స్ దగ్గర బాబా అని అడుక్కుంటాడా ఏంటి? నువ్వు టెన్షన్ పడక బావా. నువ్వేమో వాడు సుందర పిచ్చే అనుకున్నావు, వాడేమో గుడివాడ పిచ్చే అవుదాం అనుకుంటున్నాడు. ఇదొక రౌడీల కొంప, అందుకేనే నాకు ఈ భయం అంతా. నేను చూసుకుంటానులే బావా, నువ్వేం టెన్షన్ పడకు. హలో, ఎక్కడున్నావు అల్లుడు? నేను పోలేనిపల్లికి పోతున్నా మామా. అదో ఊరా? నువ్వెందుకు వెళ్తున్నావు? చెప్పాను కదా, ప్రజల్ని కలవడానికి వెళ్తున్నానని. హలో 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 మామ, వినిపిస్తుందా? హలో మామ, ఏంటి మామ అది?
మామ ఏం చెప్తున్నావు వినిపించట్లా. హలో హలో మామా. విరాట్ బాబా 10 బైకులు 10 కార్లు 10 ట్రాక్టర్లు గుంపుగా పోతే అలా ఏం వద్దు మామా, ఎక్కడనే వెళ్తాను. నీకోసం టెంట్ జనం బ్యాండ్ వీటిని ఏం చేయమంటావు? నువ్వు ఆ జనాలందరినీ పంపించేసి ఆ టెంట్ అలాగే ఉంచు. అది కాదల్లుడు, నేను చెప్పేది విను. అది ఎన్నో సంవత్సరాలు విదేశాల్లో ఉన్న విరాట్ ఎస్కేపల్లి వాస్తవ్యులు. ఇక్కడి ప్రజల కష్టాలు తెలుసుకోవాలని బైక్ యాత్ర ప్రారంభించారు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అన్నా ఎవడ్రా ఎన్ఆర్ఐ? ఏదో ఎస్కేపల్లి అది ఇది అనేదో మాట్లాడుతున్నాడన్నా, ఏం అర్థం కావట్లేదు. కానీ వీడిని చూస్తే గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగేలాగా ఉన్నాడన్నా. వాడెవడో గాని వాడి మీద ఓ కన్నేసుంచు. సరే అన్నా, నేను చూసుకుంటా. ఆ డిస్ప్యూట్లను కొంచెం మీరు చూసి పెడితే. ఇప్పుడే ఫోన్ చేస్తా నాకు. ఓకేనా, సరే. ఎన్ఆర్ఐ విరాట్ న్యూస్ చూసి పిఆర్ బ్రదర్ నాకు ఫోన్ చేశాడు. అంటే ఎన్ఆర్ఐకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. మనం ఈ విరాట్ని ఒక మహానాయకుడు, దేశ్కి నేత, బైక్ యాత్ర అని న్యూస్ కవర్ చేద్దాం. మనకి ఉపయోగపడుతుంది. హాయ్. హాయ్ సార్. నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా, ఈలోపు మీరే చెప్పేశారు అది ఇది అని. పరిచయం అంతే సార్. మాది లోకల్ ఛానల్. నియోజకవర్గంలో అన్ని ఊళ్ళకి కనెక్షన్స్ ఉన్నాయి. ఓకే కూర్చోండి. హాయ్ అండి. హాయ్. రెడీయా? వెల్కమ్ టు ఎస్కేపల్లి న్యూస్ ఛానల్ సార్. ఈ ఛానల్ ద్వారా ఈ ప్రాంతాన్ని పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు అంటే చాలా మందికి అర్థం కాదు. థ్యాంక్స్ బాగుంటుందేమో. మన రాజకీయ నాయకులందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు సార్. కరెక్టే, కానీ నేను తెలుగులోనే మాట్లాడతాను. సార్, మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇదే ప్రశ్న నన్ను చాలామంది అడిగారు. దానికి ఒక్క కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. అదొక బలమైన కోరిక. మీకు స్ఫూర్తినిచ్చిన నాయకులు ఎవరు? ఇప్పటివరకైతే నాకు స్ఫూర్తినిచ్చిన నాయకులైతే ఎవ్వరు లేరు. నాకు నేనే స్ఫూర్తి. అది ముందు ముందు ప్రజలకే తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే విషయం ఏంటి? ఒక్కటి కాదు, చాలానే ఉన్నాయి. మీకు ప్రజాస్వామ్యం మీద చాలా కోపం ఉన్నట్టుంది. దేన్నైనా ఎక్కువ ప్రేమిస్తే దాని మీద కోపం వస్తుంది. ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేయనున్న కొత్త అభ్యర్థి ఎన్ఆర్ఐ విరాట్. నువ్వు అసలు చూసావా? అన్న నమస్తే. ఎవడ్రా ఈ ఎన్ఆర్ఐ? ఇలాంటి ఎన్ఆర్ఐ గారు వస్తుంటారు పోతుంటారు, ఎవడైతే మనకేంటన్న. అయినా వాడి సంగతి ఏంటో చూడు. ఎవరా పిల్లడు? ఎస్కేపల్లే బయట అమెరికా నుంచి వచ్చాడంట. మా ఊరే, కానీ ఎప్పుడు చూడలేదే. వేరే దేశంలో పని చేసుకుంటూ రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నట్టు? ఈ ఎన్ఆర్ఐలో అమెరికాలో ఉద్యోగం పోగొట్టుకొని ఇండియాకి వచ్చి కోళ్ళు చేపలు బర్రెల్ని పెంచే యూట్యూబ్లో పెడతారు. కొందరు అయితే రాజకీయ సూక్తులు కూడా చెప్తారు. ఆశ బయట కన్నా రాజకీయాల్లోకి వస్తే మంచి డబ్బు అధికారం. అందుకే ఈ ఎన్ఆర్ఐలో మహాత్మా గాంధీతో పోల్చుకొని మరీ రాజకీయాల్లోకి వస్తారు బాబాయ్. రే ఎన్ఆర్ఐకి ఒక్క ఓటు కూడా పడదు. 10,000 పందు. ఆ 10,000 మాకెందుకులే బొక్క. మన దేశం పార్టీ ఎక్స్ మినిస్టర్ ఎన్కేఆర్ గారికి టికెట్ ఇస్తారా? పోటీ ఉందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ గా కూడా ఉన్న ఎన్కేఆర్ ఈసారి పోటీ చేయరు. మన దేశం పార్టీ ఎలక్షన్స్ లో పోటీ చేయరు అన్న వదంతులు వస్తున్నాయి. అలాగే
జాతీయ పార్టీ సీనియర్ లీడర్ అయిన హనుమంతరావు గారు కూడా ఈసారి పోటీ చేయరు అంటున్నారు. ప్రజా పార్టీ లీడర్ శంకర్ మళ్లీ అసోసియేట్ వినయ్ ని నిల్చోబెడతారని సమాచారం. యువ పార్టీ యంగ్ లీడర్ భీమ్లా నాయక్ ఎలక్షన్స్ లో ఉంటారు. ఈసారి సమితి పార్టీ తరపున డిస్ట్రిక్ట్ లీడర్ గాంధీ కూడా నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఐఐటి గోల్డ్ మెడలిస్ట్, ఎన్నో అవార్డులను గెలిచి చిన్న వయసులోనే ఎంతో సాధించిన తెలుగు ఐటీ టెక్నాలజీ దిగ్గజం ఎన్ఆర్ఐ క్యాండిడేట్ విరాట్ కుటుంబం ఎస్కేపల్లిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు ట్రస్టులకి విరాళాలను అందజేశారు. విరాట్ గారి రాజకీయ నిర్ణయంపై ఎస్కేపల్లి నివాసులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎన్ఆర్ఐ విరాట్తో కలిపి ఈసారి ఎలక్షన్స్లో పోటీ గట్టిగానే ఉంటుంది. ఈ అమెరికా ఎన్ఆర్ఐలు ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేస్తారన్నా? కడుపు నిండిన వాడికి గారెలు చేదన్నట్టు అక్కడేం పీకలేక ఇక్కడేదో పీకుదామని. ఓరోరి ఎన్నారై మమ్మల్ని వదిలేసేయి, మా మీద జాలే వేస్తే చారుడి పేరుట చందాలేయి. మా బతుకులు తెలియదు నీకు, తూ కుచ్ బి జాంతా నై. నువ్వు వచ్చిన పని అయిపోయిందంటే దేశాన్ని వదిలి దింగేసేయ్. ఫారెన్ బ్రాండ్ బోరే కొడితే లోకల్ సరుకు తాగేద్దాం. తెల్ల తోలుతో విసిగే వస్తే దేశీ పాపతో చిందేద్దాం. పిజ్జా బర్గర్ కేదు కొడితే నాటుకోడినే లాగేద్దాం. డాలర్ సరిపోలేదా ఎంట్రా రూపీ మీద కన్నేసా? మీ బాబాయ్ నటుడా లేదా, మీ బాబు మంత్రినా? స్కాములతోటి ఒక్కడే పోయి తిరగడం ఏంటి? ఇదేమన్నా స్కూల్ పిల్లలాట? అల్లుడు చెప్తే వినే టైప్ కాదు బావా, తిరగని చూద్దాం. బావా మీరు టెన్షన్ పడకండి. క్లబ్లో అందరూ వీడి గురించే. డబ్బుందిగా, పోయేటప్పుడు ఎత్తుకుపోతావా? 100-200 కోట్లు పెట్టి మినిస్టర్ని చెయ్యి అని. అసహ్యంగా ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఏంట్రా? దగ్గర ఉన్నాయా మతం పేరుతో చిచ్చులు రేపే కొత్త ఐడియాలు పట్టావా? మనమంతా ఒకటని చెప్పి కులం కొట్లాట పెట్టావా? ఇంతకి నీ కులమేంటిరా ఎన్ఆర్ఐ అన్నయ్య? హాలిడే ట్రిప్ అయిపోతే దుకాణం నేను చెప్పేది విను. ఎన్ఆర్ఐ రావడం వల్లే పిఆర్ మన పనులు చేస్తున్నాడు. అందుకే ఎన్ఆర్ఐని హీరోని చేద్దాం. అది రేయ్ ఏంటి? ఎన్ఆర్ఐ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. మనం ఎన్ఆర్ఐని కలిసి అతనికి మన అవసరం కావాలా? ప్రతి మతానికి, కులానికి, ప్రాంతానికి, నాయకుడికి ఒక సొంత పేపర్, ఒక టీవీ ఛానల్ ఉండాలి. లేకపోతే కష్టం. మనం ఎన్ఆర్ఐ విరాట్ని బాగా ప్రమోట్ చేద్దాం. ఆ ఎన్ఆర్ఐ వేస్ట్ బంకోడు డబ్బులు తీయడను. కలిసి వచ్చే అదృష్టం ఉంటే నడిచొచ్చే కొడుకు పుడతాడంట. ఎన్ఆర్ఐని అడాప్ట్ చేసుకుంటావా ఏంటి? ఏదో విధంగా డబ్బులు సంపాదించాలి. లేదా మనం దీన్ని వదిలి ఇష్టం లేని సాఫ్ట్వేర్ జాబులు చేసుకోవాలి. మీ కష్టాలు మీవి, నాకు మాత్రం సాయంత్రం లోపు డబ్బులు కావాలి. ఇస్తానంటే చేస్తాను. నువ్వు స్టార్ట్ చేయి, నేను డబ్బులు ఇస్తా కదా. గంటలో ఇస్తా. జై విరాట్. న్యూస్ బులెటిన్ స్టార్ట్ చేయి. అన్ని పార్టీల నేతలు విరాట్ గారిని కలిశారు. మరి చూడాలి విరాట్ గారు ఏ పార్టీలో చేరుతారు. విరాట్ గారు, మాది జాతీయ పార్టీ. మీరు మా పార్టీలోకి వస్తే మీ సేవలు దేశానికి ఉపయోగపడతాయి. విరాట్ గారికి మా పార్టీ ఆహ్వానం ఎల్లప్పుడూ ఉంటుంది. పెద్ద పెద్ద నాయకులు అన్ని రాజకీయ పార్టీలు కలిశారంట. ఏంటి ఎన్ఆర్ఐ విరాట్ పెద్ద తోపా? తోపే. 100 కోట్లు ఉన్నాయంట. డబ్బుంటే అందరూ తోపులే. రేయ్ అన్నా, నువ్వొక ఎన్ఆర్ఐవి, పెద్ద రాజకీయ నాయకుని అవుదాని ఇక్కడికి వచ్చావు. కనీసం వీడెవడు, ఏం చేస్తాడు అని తెలుసుకోకుండా వచ్చావు.
అన్నీ తెలుసుకునే వచ్చాను. మీ పేరు విజయరామరెడ్డి. ఈ ఎస్కేపల్లికి మిమ్మల్ని అన్నగా బిరుదిచ్చారు. మీరు 4 సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. 10,000 ఓట్ల నుండి మొన్న ఎలక్షన్లో మీ క్యాండిడేట్ నవీన్కి 2,350 ఓట్లు పడ్డాయి. ఏదో చేయాలి, ఏదో మార్పు తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ఎస్కేపల్లిలో 2,48,330 ఓట్లు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే రాష్ట్ర లెవెల్ యావరేజ్ పరంగా ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ మంది దారిద్ర్యపు రేఖకు లోపలున్నారు. కానీ చాలామంది చదువుకున్నారు, పిల్లలు బడులకెళ్తున్నారు. ఈ నియోజకవర్గం 75 సంవత్సరాల చరిత్ర తెలుసు. ఇదిగో తను ఫాలో అయ్యాడు. అతను గోవింద్. అది సరే కానీ నువ్వు ఎమ్మెల్యే అయితే మాకేం చేస్తావు? మీ ఒక్క గ్రూప్కి ఏం చేస్తానో నాకు తెలియదు, కానీ తోడుగా ఉంటాను. కానీ ఈ ప్రాంతానికి చాలా చేయొచ్చు. అది ఖచ్చితంగా చేస్తా. అది అందరికీ ఉపయోగపడుతుంది. ముందు తరాలకు, ముఖ్యంగా యువతకు అవకాశాలు. మేము హక్కుల కోసమే పోరాడుతున్నాం. అన్నా, మీ ప్రయత్నం సరిపోదు. మీరు హక్కుల గురించే మాట్లాడతారు, బాధ్యతల గురించి చెప్పరు. మా పోరాటం 100 సంవత్సరాలది. తరతరాలుగా ఎన్నో త్యాగాలు చేశాం. త్యాగాలు నేను చూశాను, కానీ నాయకులు మాత్రం ఈ పోరాటం వదిలి పదవికి, డబ్బుకి లొంగిపోయారు. అందుకనే మీ ఫలితాలు, త్యాగాలు అంత గొప్పగా లేవు. చెప్పడం చాలా సులభంలే. కరెక్టే. హక్కంటే ఏదో కోపంగా అరవడం, ప్రభుత్వాల్ని విమర్శించడం కాదు. అదొక టైంపాస్ లాగుంటుంది. మార్పు అనేది ప్రభుత్వం నుంచే రావాలి. అది మాటలతో, ఉపన్యాసాలతో రాదు. ప్రతి రంగంలోనూ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఆచరణ పద్ధతులు మారాలి. అవకాశాలు ప్రజల అందుబాటుకు తేవాలి. ప్రజలు అది అనుభవించాలి. అప్పుడే ప్రగతి, ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం వస్తుంది. ఇప్పటి వరకు మాటలతో పని కాదన్నావు, నువ్వే ఎక్కువ మాట్లాడేస్తున్నావు. రాజకీయంలో ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడాలో, అరవాలో, వినాలో, ఏం చెయ్యాలో తెలుసుకోవాలి. మా ప్రయత్నం అంతా వృధా అంటావా? కాదు, ఎంతో మేలు చేసింది. ప్రజల సమస్యల్ని ఎత్తి చూపించింది. నిన్నెందుకు నమ్మాలే? చెప్పిన మాటలు నెరవేర్చకపోతే వచ్చే ఎలక్షన్లో ఓట్లు వేయకండి. ప్రతి ఎమ్మెల్యే మీకు ఎన్నో హామీలు ఇచ్చాడు. ఏం చేశాడు? ప్రతి ఒక్కరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అదే ప్రజాస్వామ్యం అంటే. నేను ఎమ్మెల్యేకి అర్హుణ్ణి అని నమ్మి పోటీ చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా నమ్మిస్తాను. అప్పుడు నాకు ఓటు వేయండి. వస్తాను. అన్న చాలాసార్లు ఓడిపోయాడు. ఈసారి నవీన్ అన్నకు సపోర్ట్ చేయి, మేము గెలుస్తాం. సభ్యుడు సమర్థతను, నమ్మకాన్ని బట్టి ఓటు వేయాలి, సానుభూతితో కాదు. దారిద్రపు రేఖ అంటే ఏందన్నా? కనిపించిందో? కనిపించింది. అదే నాకుందా చూడన్నా. పెద్దగా ఉందిరా. మరి ఏ పార్టీ అనుకున్నావు? ఇంతకీ ఏమంటావు? ఒక్కడికి సొంత ఆలోచన లేదు. గొర్రెలతో సమానం. ప్రతి వాడు నాయకుడిని పొగడటమే. ఇలాంటి వెధవలతో మనకెందుకురా? మీరు సోని ఒక్కటే నాన్న. మీకు రాజకీయాలంటే అసహ్యం. అది కాదురా. లేదు నాన్న, ఇప్పుడే కొత్త నాయకులు అవసరం. డాడ్, నేను ఒక్కడే పోయి కలుస్తాను. అందరినీ కలవాలంటే 2 సంవత్సరాలైనా పడుతుందిరా. మరి ఎలక్షన్స్ ఏమో 4 నెలల్లోనే ఉన్నాయి. ఉన్న టైం చాలు డాడ్. హలో. అక్కడి పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో వాడికి ఎంత చెప్పినా అర్థం కావటం లేదు. నువ్వైనా చెప్పు. సరే గాని విరాట్ ఒక్కడే ఎప్పుడు ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదు. మన వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా మనోళ్ళే ఉంటారు. అన్ని రాజకీయ పార్టీలు కుటుంబ కుంపట్లు అంటే ఎలా? మన దేశంలో ఉన్నవి ఆ దరిద్రపు కుంపట్లే. ఏదో ఒక పార్టీలో చేరాలి కదా.
నీకు ఒక అందమైన కవిత చెప్తాను. మనం కలిసే ఉన్న కవితలు ఎప్పుడు మెసేజ్లోనే చెప్తావుగా, ఇవాళేంటి? సరే వద్దులే, తర్వాత మెసేజ్ చేస్తాను. పర్లేదు చెప్పు. తాజ్మహల్ అందాన్ని మాటల్లో వర్ణించగలం, కానీ ఆ అందమైన నువ్వైతే ఏమని వర్ణించగలం? నీ అందచందాలు. చందం అంటే? చందం అంటే చందం Donations? చ అది కాదు, అది కాదు. ఇది ఎందుకు మర్చిపోయాను? చందం అంటే నిజంగా సోనీ, మన రాజకీయ నాయకులకి ఒక్కడికి సొంత ఆలోచన లేదు, పార్టీకి భజన చేయడం తప్ప. వీళ్ళ ఆలోచనలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు, అలాగే అధికారాలు బాధ్యతలు కూడా లేవు. చేసేది ఒకటే, కాంట్రాక్టర్ దగ్గర చిల్లర దండుకోవడం, లేదా భూ కబ్జాలు పంచాయతీలు చేయడం. పార్టీ ఎమ్మెల్యే కన్నా అధ్యక్షుల ఇంట్లో ఉన్న కుక్కకే విలువ ఎక్కువ. బాయ్. న్యూస్. విరాట్ గారు చెప్పారా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నానని? తెలిసింది. చేస్తాడు అని కాదు, చేస్తాడేమో, డేమో అని వార్తలు. ఓ, ఈనాటి వార్త. ఎస్కేపల్లి బై ఎలక్షన్ కి అన్ని పార్టీలు తయారవుతున్నాయి. ఎన్ఆర్ఐ క్యాండిడేట్ విరాట్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అప్పుడు పోటీ ఎలా ఉంటుందో చూడాలి. అన్నా, ఆ ఎన్ఆర్ఐ గాడు రెచ్చిపోతున్నాడన్నా. ఎన్ఆర్ఐ అంటే ఏంటో అనుకున్నాను. వాడు కొంచెం తేడాగాడు. వాడి సంగతి చూడాలి. ఏంటి వాడికి మనం భయపడేది? నాన్న 3 సార్లు గెలిచాడు, మనకు డబ్బు లేదా? అన్నా, వానికి 100 కోట్లున్నాయంటన్నా, అందుకే అన్ని రాజకీయ పార్టీలు. అయితే ఏంట్రా, చాలా మంది ఎన్ఆర్ఐలకు పార్టీలు టికెట్ ఇచ్చినా పీకిందేం లేదు, కనీసం డిపాజిట్ కూడా దక్కలేదన్నా. వీడెంత? రేయ్, వీడు కొంచెం తేడాగా ఉన్నాడు. జాగ్రత్తగా చూసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం లోకల్, మన పార్టీకి క్యాడర్ ఉంది. అయినా 2 నెలల్లో వీడేం చేస్తాడ్రా? ఈ ప్రాంతీయ పార్టీ నాయకులు డబ్బున్న వాళ్ళ ఉచ్చ తాగమన్నా తాగుతారు. రాతమ్ముడు. చెప్పండి అన్న. అదే ఇండిపెండెంట్ న్యూస్ చూశాను. మీకు రాజకీయంగా ఏం కావాలో చెప్పండి, నేను చేసి పెడతాను. మా అమ్మ మీదొట్టు. కానీ ఇండిపెండెంట్గా పోటీ చేయొద్దు, ఓడిపోతావు. డబ్బు దండగా. నా గురించి, నా డబ్బు గురించి ఆలోచించరు కానీ బాగుంది. కానీ నన్ను ఎలక్షన్లో పోటీ చేయొద్దంటే ఎలా చెప్పండి? అబ్బే, నిన్ను రాజకీయంగా పోటీ చేయొద్దు అనట్లే. నీకేం కావాలో చెప్పు అంటున్నా. నేను ఎమ్మెల్యే కావాలి. నాకు చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలని కోరిక. అందుకే ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోలేదు. మా నాయన పోయిన తూరే నన్ను పోటీ చేయమన్నాడు. లేదు నాయన, పోయిన తూరు నువ్వు ఓడిపోయినవు, ఈ తూరు నువ్వు గెలవాలని చెప్పేసి మా నాయన్ని గెలిపించిన. మా నాయన పోయినాడు. ఈ తూరు నేను ఖచ్చితంగా గెలుస్తా. గెలుస్తానన్న నమ్మకం మీకుంటే నాతోటి మీకేంటి పని? నేను ఎలక్షన్లో పోటీ చేస్తే ఇబ్బంది ఏం లేదు మీకు. అబ్బే, నీకు అర్థం కావడం లేదు. మాది రాజకీయ కుటుంబం, గొప్ప పరంపర ఉంది. అదే పరంపర అంటే హక్కు కాదు, కాకూడదు. నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, ఆ హక్కు నాకుంది, అది చాలు. తమ్ముడు, ఎన్నికలంటే దండలేసుకుని దండాలు పెడుతూ తిరగడం కాదు. దానికి చాలా లెక్కలుంటాయి తమ్ముడు. రోజుకో రాజకీయం ఉంటుంది. డబ్బు, కులం, మతం, ప్రాంతం, కుటుంబం, బంధువులు. ఓడిపోతావు గ్యారంటీ. కానీ నువ్వు చీల్చే ఓట్ల వల్ల నాకు ఇబ్బంది అవుతుంది.
మీ ఊరు, మీ బంధువులు ఎప్పుడూ నాకే ఓటేసేవారు. ఇది నా స్థానిక బలం. ఇప్పుడు వాళ్ళంతా నీకు ఓటేస్తే నువ్వు ఓడిపోతావు. అందుకే చెప్తున్నా, నీకు డబ్బిచ్చేంత గొప్పవని కాదు, కానీ ప్రభుత్వంలో ఏమైనా పనుందేమో చెప్పు, నేను చేసి పెడతాను. కావాలంటే ముఖ్యమంత్రితో మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఇలాంటి వాళ్ళని ఆయన ప్రోత్సహిస్తాడు. మీ అందరి గురించి ఆలోచిస్తే నేను అనుకున్నది చేయలేను. రేయ్, ఏదేదో మాట్లాడుతున్నావేంట్రా? రాజకీయం అంటే తమాషా అనుకున్నావురా? పైకి పోతావు కొడక. ఏంటన్నా వాడితో మాటలు? తమ్ముడు, ఇది గాంధీ పుట్టిన దేశం. ఇక్కడ అహింసకు తావులేదు. ఏందన్న అట్లా వెళ్తున్నాడు? తొందరపడ్డామంటావా? లేదురా, వాడి లెక్కలు వాడుకున్నాయి. ఇది నా మేనిఫెస్టో. ఈ ప్రాంతానికి నేనేం చేస్తానో ఇక్కడుంది. మీరు అది తెలుసుకోవాలంటే ఈమెయిల్ చేయండి. ఇక్కడ ఎలక్షన్ ఫండ్ అకౌంట్ నంబర్ కూడా ఉంది. దీనికి మీరు గూగుల్ పే కూడా చేయొచ్చు. ఈ మేనిఫెస్టో అనేది 3 భాగాలుగా ఉంది. ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఫర్ యూత్, ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ ఫర్ లో ఎండ్ జాబ్స్, రిజర్వేషన్ విత్ న్యూ కోటాస్, కమ్యూనిటీ అగ్రికల్చర్ అండ్ కామన్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్. 100 పార్టీలున్నాయి, ఇక్కడికొచ్చి చేసిందేమీ లేదులే. ఇండిపెండెంట్ వచ్చి పీకేదేంది గుడ్డు పైన ఈ కలే. గెలిచాక ఎవ్వడు కనబడేడా బొక్కలోని జల్కలే. మంచి చేస్తామని మాటలు చెప్పకు, మ్యాజిక్లన్నీ తెలుసులే. చేసింది చాలు, మాటలు చాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. పదవి కోసమే పాకులాడుతూ మంచి ముసుగులో మీ వేషాలు. ప్యారడి చేసే మాటలతోని బజారులో నా బాగోతాలు. గల్లికొచ్చి మరి రోడ్లుచ్చారు, గెలిచినాక మరి భూకబ్జాలు. సొల్లు మాటలు చెప్తూ కోటలు కట్టమాకురా మహారాజు. మేనిఫెస్టోతో మాకేం పనిరా, డబ్బులిస్తే నిదే సర్కారు. స్కీములతోని హామీలు ఇచ్చి చెవులు పెట్టకు రోజాపు. ఆ స్కీములతోనే స్కాములు చేసి మమ్మల్ని చేస్తావు ఎర్రీపు. నీచ్ కమీనే కుత్తే, నీచ్ కమీనే. రానున్న ఎలక్షన్స్ కోసం ఎన్ఆర్ఐ విరాట్ తనదైన శైలిలో ఈ రోజు పలు గ్రామాల్లో తిరిగారు. ఏంటి నాన్న, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే కొంచెం హడావిడి చేయాలి. డాడ్, మనకు నచ్చింది చేద్దాం. ఎన్నికలంటే గుంపు, మందు, బిర్యానీ అవసరం లేదు. అల్లుడు, గెటప్ చేంజ్ చేస్తే ఒక నాయకుడిలా కనపడతావు. అది మోసం చేసే నాయకులకు మామ. నేను నాకు నచ్చిన విధంగా ఉంటాను. అల్లుడు చెప్పాడుగా, 0 బడ్జెట్. మనం అల్లుడు చెప్పినట్టే చేద్దాం. మీరు ఓటర్ లిస్ట్ ప్రకారం సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఎఫ్బీలో మెసేజ్లు పెట్టండి. డిజిటల్ ఇండియా, డిజిటల్ ఎన్నికలు, అంతే. సార్, అది ప్రపంచంలో ఎలక్షన్స్ ఇలా జరగడం పాసిబులేనా సార్? ఇప్పటి వరకు ఎలా జరిగిందో మాకు తెలియదు. ఇక నుండి మాత్రం అల్లుడు చెప్పినట్టే జరగాల. ఓకే. వాడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి కాంటాక్ట్లు తీసుకొని వాళ్ళకి వాట్సాప్లో అందరికీ మెసేజ్ సెండ్ చేయమని చెప్పాడు. మీరు ఆ పనిలో ఉండండి. ఓకే. ఇంకా సోషల్ మీడియా, మిగతా వీటన్నిటిలో కూడా కాస్త యాక్టివ్గా ఉండమని చెప్పాడు. ఈసారి ఎలక్షన్లో ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు ఇవ్వడం ఎలాగ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండమని చెప్పాడు. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఆ పనిలో ఉండండి. ఈసారి డబ్బు లేని రాజకీయం చేయాలని వాడు అనుకుంటున్నాడు. మనం కూడా దానికి ఫుల్గా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ అయితే చేయగలం, కానీ మన పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు సార్. అసలు ఇది వర్కౌట్ అవుద్దంటారా? అమ్మో, ఇంతకు ముందు కూడా ఒక ఆయన ఇలాగే డబ్బులు లేని రాజకీయం చేస్తానన్నాడు. ఇంట్లో కూర్చోబెట్టారు. మరి మనోడిది ఏమవుతుందో నాకు మాత్రం ఏం తెలుసు. మనోడు సిన్సియర్గానే ట్రై చేస్తున్నాడు. అది సక్సెస్ అవ్వాలని అందరం కోరుకుందాం. ఈ డీటెయిల్స్ ఎక్కడివి? అల్లుడు, ఇండియాలో పీకే ఎంత ఫేమస్సో ఎస్కే పల్లిలో ఈబీ అంత ఫేమస్. పీకే మోడీ, జగన్ వరకే, కానీ ఈబీ జో బైడెన్ వరకు. ఇది మన కాన్స్టిట్యున్సీ ఓటర్ లిస్ట్. ఎవరికైనా ఓటేయచ్చు, వెయ్యొచ్చు, అంతే. ఓటేస్తారని గ్యారంటీ లేదు. అదేంటి ఆ 3 ఏరియాలో రెడ్డేశారు? అదంతా క్లియర్గా నీకు అర్థమయ్యేలాగా నేను చెప్తా అల్లుడు. ఇది చూసావు కదా, ఇది శంకర్ రెడ్డి, ఓల్డ్ ఎమ్మెల్యే. 4-5 విలేజెస్లో ఆయన 3 సార్లు ఓడిపోయినా ఇప్పటికీ 7 నుండి 9 వేల ఓట్లు ఆయనకి ఖచ్చితంగా పడతాయి. ఇదిగో చూసావు కదా, ఇది నూతన కుమార్ రెడ్డి ఏరియా, 3 సార్లు ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్ కూడా. ఈ ఏరియాలో 15 నుంచి 20 వేల ఓట్లు ఖచ్చితంగా ఆయనకే పడతాయి.
ఇకపోతే ఇది చూసావా, ఇది పిఆర్ ఏరియా. వాళ్ళ నాన్న 3 సార్లు ఎమ్మెల్యే, పైగా సింపతి. వాళ్ళకి 20 నుండి 25,000 ఓట్లు పడతాయి. గ్యారంటీగా వాళ్ళకే వేస్తారా? 75 సంవత్సరాలుగా ఇక్కడ ఓట్లు పడుతున్న విధానం కాంగ్రెస్ హయాంలో, ఎన్టీఆర్ హయాంలో, రాజశేఖర రెడ్డి హయాంలో, ఆఖరికి చిరంజీవి గారి హయాంలో కూడా వాళ్ళ స్థానిక బలాన్ని పట్టి ఓట్లు పడుతున్నాయి అల్లుడు. మరి ఆ మిగతా కలర్స్ మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్గా వీటి గురించే. ఇందులో ఈ కలర్లో ఓటర్లు ఉన్నారు చూసావా, వీళ్ళకి ఏదైనా గుడి కట్టాలి. వాళ్ళు గుడి కట్టుకుంటున్నారు అనగా లేదా మనం ఏదైనా డొనేషన్ ఇవ్వాలి. మనం కనుక కొంత వాళ్ళకి డొనేషన్ ఏదైనా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు మనకే పడతాయి, గ్యారంటీగా మనకే పడతాయి. ఇక్కడ ఉంది చూసావా, ఇక్కడ మనం కొంచెం తిరిగి వాళ్ళ అవసరాలు ఏంటి, మౌలిక సదుపాయాలు, కనీస అవసరాలు ఏంటి అనేది తెలుసుకొని మనం వాళ్ళకి కొంచెం కనుక మనం హెల్ప్ చేసామా ఖచ్చితంగా మనకే ఓట్లు పడే ఛాన్స్ ఉంది. అఫ్కోర్స్ అక్కడ డబ్బు కూడా పనిచేసే ఛాన్స్ ఉందనుకో. ఇక ఈ కలర్ వీళ్ళకి ఓటుకు ఒక అమౌంట్ అంటే ఛాన్స్ ఉంటుంది. ఈ కలర్ వాళ్ళకి లీడర్స్ ఉంటారు. వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే ఇండియాలో మిగతా ఓటర్లు అందరూ కూడా వీళ్ళ తర్వాతే అని చెప్పుకోవాలా. ఎందుకంటే వీళ్ళకి ప్రాంతం కన్నా, గ్రామం కన్నా, ఏరియా కన్నా రంగు ఏవి పట్టదు. వాళ్ళకి జేబుల నుంచి కొద్దిగా డబ్బు తీసి వాళ్ళ మొహాను కొట్టామంటే వాడు ఎలాంటి వాడైనా, రౌడియా, ఎదవా, కూనికూర, రేపిస్టా ఇవేం చూడరు. వాళ్ళ మొహాన డబ్బు కొడితే చాలు వాళ్ళు ఓట్లు గుద్ది 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 వేస్తారు వాళ్ళు. ఇదిగో ఈ కలర్ చూసావా, వీళ్ళు క్యాస్ట్ పార్టీలు. వీళ్ళు ఎంత మూర్ఖులంటే గొర్రెలు అనమాట. వీళ్ళందరూ కలిసి ఒక పార్టీకి ఓటేశారా, రే మన కులపోలు వాళ్ళకు ఓటేయకూడదు, వాళ్ళు అవతల కులపోళ్ళకి వేశారు కదా మనం ఎక్స్ పార్టీకి వెళ్దామని రివర్స్లో వెళ్తారు. వాళ్ళకి డబ్బు కూడా అవసరం లేదు, కులం అంటే చాలు కచ్చా 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 కోసుకుంటారు. క్యాస్ట్ కోసం ఏదైనా చేస్తారు అల్లుడు. వీళ్ళ కుటుంబంలో పాప బర్త్డే అంటే కేక్ కట్ చేస్తారో లేదో తెలియదు కానీ వాళ్ళ కుల పెద్ద నాయకుడు ఒకడు ఉంటాడు చూసావా, వాడి బర్త్డే అంటే పక్కూరుకు పోయి 10,000 అప్పు తెచ్చైనా ఇంత పెద్ద కేకేసి మరి వాడికి పాలాభిషేకం చేస్తారు అల్లుడు. అంత పిచ్చి వాళ్ళకి. ఇక ఈ కలర్ ఉంది చూసావా, వీళ్ళ కోపం ఎక్కువ. పాపం ఎవరి మీద కోపమో ఎందుకు కోపమో కూడా తెలీదు. వాళ్ళు అసలు డబ్బు చూడరు, కులం చూడరు, మతం చూడరు, ఇవన్నీ చూడరు. వాడికి నువ్వు నచ్చితేనే ఓటేస్తారు. నచ్చడం అంటే మన మీద గ్లామర్గా ఉండడం కాదలుడు. వాడికి ఒక నమ్మకం క్రియేట్ చేయాలా. వీళ్ళు మనం గెలిస్తే వీడు మనల్ని ఖచ్చితంగా పరిపాలిస్తాడని నమ్మకం క్రియేట్ చేస్తే వాడు అప్పుడు ఓటేస్తాడు. డబ్బు కోసం కూడా పెద్దగా ఎదురు చూడరు వీళ్ళు, కులం కూడా పెద్దగా పట్టించుకోరు. గుడ్ జాబ్ బేబీ. ఓకే సార్. పార్టీ డబ్బు కష్టం, మీరే చూసుకోవాలి. సరే అన్న, డబ్బంతా మేమే ఖర్చు పెట్టుకుంటాం. ఆపోజిట్లో ఎన్ఆర్ఐ పార్టీ ఉంది. కొన్ని గ్రామాల్లో డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టాలి. పెట్టాలి, తప్పదు. యార్ ఇది నీ మొదటి ఎలక్షన్స్ కదా, గెలవకపోతే భవిష్యత్తు ఉండదు. గెలిస్తే డబ్బు వస్తుంది. ఓకే ఓకే అన్న, అన్నతో మాట్లాడి డబ్బు హెల్ప్ చేయి. అన్న ఫోన్ చేయమంటే నేను చేస్తున్నా. పార్టీ ఫండ్స్ కష్టమన్నాడు, నువ్వు ఖచ్చితంగా గెలవాలి. నీ నాన్నంతటి వాడే అవుతావు, అర్థమైందా? సరే సరే చూస్తానన్నా. పార్టీ డబ్బు కష్టం అంటున్నారా? ఏంటి పార్టీ డబ్బు లేదా? అయితే వీడు పోవాలి, లేకపోతే మనకు చాలా కష్టం. పెద్దిరెడ్డి, వాడి ఫోటో పంపించా చూడు. నేను చూసుకుంటాను. మొన్న మీటింగ్ అయింది కదరా అన్నా, నేను విరాట్. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, మీ సపోర్ట్ కావాలి. చూసామండి. విరాట్ గారు, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి మేము? మీరు మా డబ్బుతో చదువుకొని అమెరికా వెళ్ళి డబ్బు సంపాదించారు. మా డబ్బుతో అంటే? ఐఐటి ఒక స్టూడెంట్కి ₹1,00,00,000 ఖర్చు పెడుతుంది, కానీ మీరు ఫ్రీగా చదువుకొని అమెరికా వెళ్ళారు. అంటే పేద ప్రజలు మీ ఫీజు కట్టారు. మీ ఉద్దేశం ఐఐటికి పోని కుటుంబాలు ఐఐటిని ఎందుకు భరించాలనా? ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్ కూడా గవర్నమెంట్ చాలా ఖర్చు పెడుతుంది. కొంతమంది చదువుకోవట్లేదు, కానీ ఇంకొంతమంది ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. విరాట్ గారు, మీ రెండవ ప్రశ్న, రాజకీయం స్వార్థమేనా? స్వార్థమే. ఈ ప్రపంచంలో అత్యంత స్వార్థపరులు ఎవరంటే అది రాజకీయ నాయకులే. ఎందుకంటే వాళ్ళు బాగుండాలి, అప్పుడే వాళ్ళు దేశం గురించి, ప్రజల గురించి ఆలోచిస్తారు. మీకు 1,000 కోట్లు ఉన్నాయంటున్నారు, ఇంకెంత కావాలి సార్? 1,000 కోట్లు డబ్బు సంపాదించడం చాలా కష్టం. నాకెంతుందో ఖచ్చితంగా తెలుస్తుంది. ఏదో చేయాలి, కొంచెం అదృష్టం కూడా కలిసి రావాలి. దాన్నే గుడ్ బిజినెస్ టైం అంటారు.
అప్పుడు ఈ రాజకీయాలు ఎందుకో? మా నాన్న నా గర్ల్ ఫ్రెండ్, చాలామంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు దేశాన్ని ఏదో చేస్తాం, మార్పు తెస్తామంటారు. కానీ 75 ఏళ్ళుగా మా జీవితాలే మారలేదు. పెద్ద పెద్ద పార్టీల్లో ఉండే నాయకులే ఏం చేయలేకపోతున్నారు. ఇండిపెండెంట్ గెలిచిన మీరు ఏం చేయగలరు? సరే, మీరు ఎమ్మెల్యే గెలిస్తే చాలా చేస్తా అంటున్నారు, పెద్ద పార్టీ కూడా ఇచ్చారు. దీంట్లో ఏది మీ ప్రధాన అంశం? మొట్టమొదటి అంశం ఏంటి? వనరుల అభివృద్ధి, ఉపయోగీకరణ. ఈ ప్రాంతంలో వనరులా ఇక్కడెక్కడ ఉన్నారా వనరులు? రాళ్ళు తప్ప. అదేగా, ఇక్కడ వనరులు మీరే. వనరులం మేము. మరి మీరేం చేస్తారో? మీ అందరికీ రోజుకి 8 గంటలు పని ఇవ్వడం నా మొదటి హామీ. ఇది మన భారతదేశపు సమస్య. ఇది చేయగలిగితే ప్రగతికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇండియా ఆర్థికంగా 5వ స్థానం నుండి మొదటి స్థానానికి వస్తుంది. నమస్కారం, ఉంటాను. ఏంట్రా వీడు మనల్ని ఎదవలు చేసి వెళ్ళిపోయాడు? కాదు, ఎదవల్లాగా కూర్చొని తింటున్నావు అన్నాడు. డాడీ, నువ్వెవరివో, ఎంత తెలివైన వాడివో, ఏం చేస్తావో వాళ్ళెవ్వరికీ తెలియదు. జనం నిన్ను చూస్తారు, నీ మాటలు వింటారు, వాళ్లకు నచ్చిన విధంగా ఊహించుకుంటారు. కానీ నేను మీ మనిషిని అనే నమ్మకం వాళ్ళకి నువ్వే కలిగించాలి. అదేరా, ప్రజలకి ఎంతో కొంత నమ్మకాన్ని మనమే కలిగించాలి. అంతా ప్రజల తప్పే అంటే ఎలా చెప్పు? ప్రజలకు నచ్చిందే చెప్పాలి. కానీ నిజం చెప్తే ప్రజలకు నచ్చదు. డబ్బిస్తాం, టీవీలు ఇస్తాం, చీరలు ఇస్తాం అంటే నచ్చుతుంది. నువ్వేమో పని ఇస్తానంటున్నావు. అసలు వాళ్ళకి పని చేయడమే ఇష్టం ఉండదు కదరా. సార్ 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 రండి సార్, రండి రండి సార్, రండి సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరేనా కొత్తగా ఎమ్మెల్యేగా పోటీ చేసేది? అవునండి. మీరు? మంది ఊరే. ఓ, ఓకే. ఇదిగోండి, ఇదే మన మేనిఫెస్టో. బాగా చదివి ఓటేయండి. తప్పకుండా. మన ఇంట్లో 10 ఓట్లున్నాయి, ఇంకో 2 కూడా ఇప్పిస్తా. పర్సనల్ కాంటాక్ట్లేండి, నేను ఎంత చెప్తే అంతే. థ్యాంక్స్ అండి. ఓకే ఓకే. ఆ పిఆర్ కంటే 500 ఎక్కువ ఇస్తారు కదండి? ఎంతైనా మీరు ఎన్ఆర్ఐ కదండి, మీరే సార్ గెలిచేదే. సారీ అండి, నేను డబ్బులు పంచట్లేదు. ఉంటాను. ఎన్నికల ఖర్చుకి మనల్ని డబ్బులు అడగడం ఏంటి? అదే కదా, ఇంటింటికి వస్తే ఫ్రీగా ఓట్లు వేస్తారా ఏంటి? ఆ ఎన్ఆర్ఐ మన వాడు కాదు, ఊరు కాదు. ఎన్ఆర్ఐ అది తెలివితేటలు. చెప్పండి, మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు? సార్, నా కూతురు పెళ్లి డబ్బులు అవి ఇల్లు ఇద్దాం అనుకున్నాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో బాధితుడు లైన్లో ఉన్నారు. చెప్పండి సార్. సార్, ఇన్వెస్ట్ చేస్తే కోట్లు వస్తాయని నమ్మించి మరీ మోసం చేశారు. ఇప్పుడు మేము ఎవరితో చెప్పుకోవాలి? ఇక్కడ నాలాగా చాలా మంది ఉన్నారు. రూపాయి సంపాదించుకొని కూడబెట్టిన డబ్బు అది. భూమి మీద పెట్టుబడి పెడితే ఎక్కడికి పోదని అనుకున్నాం, కానీ ఇలా మోసపోతామని అనుకోలేదు. ఇలా చాలా మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ లో నష్టపోయారు. మన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎన్ఆర్ఐ విరాట్ గారు కూడా ఈ కంపెనీలో పార్ట్నర్ అని తెలిసింది. దీనికి విరాట్ గారు ఎలా స్పందిస్తారు, బాధితులకు ఎలా సహాయం చేస్తారో
చూడాలి. ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు పిఆర్ గారు లైన్లో ఉన్నారు. హలో పిఆర్ గారు, చెప్పండి. బాధితులకు న్యాయం చేసే బాధ్యత నాది. ఇల్లు అపార్ట్మెంట్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని వ్యాపారాన్ని మూసివేయడం నేరం. నేను మంత్రి గారితో గాని అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తాను. పిఆర్ గారు న్యాయం కోసం పోరాడతాను అని అంటున్నారు. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకో చేయాలనిపిస్తుంది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. లిసన్ సోనీ, ఐ నో యు ఆర్ బిజీ. అంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. మనం అనుకున్న జీవితం వేరు విరాట్, నువ్వు చేసేది వేరు. ఇట్స్ ఓకే విరాట్, నువ్వు అనుకున్నది వదలవు, నాకు తెలుసు. నీకేం కావాలో అదే చెయ్యి. లెట్స్ బ్రేకప్. మనకి వర్కౌట్ కాదు. కమౌన్ సోనీ, ఏంటిది? నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా. నువ్వు చెప్పావు, చెప్తూనే ఉన్నావు. హక్కు, దేశం, డెమోక్రసీ అని. నాకు ఇవన్నీ తెలీదు, ఇష్టం లేదు. నాకు ప్రైవేట్ లైఫ్ కావాలి. మోస్ట్లీ ప్రపంచం తిరగాలి. అవి నా కోరికలు. ఇట్స్ గుడ్ ఫర్ బోత్. సోనీ, నాకు కొంచెం టైం ఇవ్వు. టైం దేనికి? ప్రతి వెధవ నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే నేను విని ఉండలేను. ఎవడో ఏదో రాశాడని మనం. నాకొద్దు విరాట్. సోనీ, ఏంటిది? నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. కరెక్ట్, అదే ప్రాబ్లం. నువ్వు చేయలేదు, కానీ ఆల్ ఆర్ క్వశ్చనింగ్ అండ్ సెకండ్ గెస్సింగ్. నాకు తెలీదు విరాట్, మనం కలిసి ఉండడం కష్టం. అందుకే కలిసి చెప్పి పోదామని వచ్చాను. బెస్ట్ ఆఫ్ లక్ విత్ యువర్ ఎలక్షన్స్. సోనీ, ఒకసారి విను. సోనీకి ఇదంతా ఇష్టం లేదా? మీ మధ్య ఏం జరిగిందని నేను అడగనరా. విరాట్, మనమే తప్పు చేయలేదురా. కస్టమర్స్ కెన్ క్యాన్సిల్ ద బుకింగ్. ఇట్స్ ఆల్ కరప్టెడ్ పొలిటీషియన్స్ అండ్ మీడియా. వినేవాళ్ళు ఉన్నారు అని నాయకులు ఏదో మాట్లాడతారు, చేసేవన్నీ మోసాలే. ఎవరిని నమ్మాలి? ఎన్ఆర్ఐ విరాట్ వివరణ ఇవ్వాలి. నామినేషన్స్ టైం. విరాట్ రియల్ ఎస్టేట్ స్కామ్ ఇబ్బంది వల్ల ఎలక్షన్స్ లో పోటీ చేయరేమో అనే వదంతులు వినిపిస్తున్నాయి. నేను ముందే చెప్పాను, ఫ్రెండ్ నమ్మద్దు అని. ఫ్రెండు అన్నావు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పోటీ ఒకటి. అందరూ ఫోన్లు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బాధితులు సహాయం కోసం తిరుగుతున్నారు. ఈ మధ్య జరిగిన స్కామ్ లో ఎన్ఆర్ఐ విరాట్ గారి పాత్ర ఎంతవరకు ఉందో తెలియాల్సింది. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ వేయాలి. ఎన్ఆర్ఐ విరాట్ గారు ఎలక్షన్స్ లో నిలబడతారా లేదా అనేది అనుమానంగానే ఉంది. మరిన్ని అప్డేట్స్ చిన్న బ్రేక్ తర్వాత. తొక్కలో ఎస్కేపల్లి ఛానల్ ఏంట్రా? ప్రతి ఎదవా ఒక జర్నలిస్టే, పైగా ఆడికో ఛానలు. పాలిటిక్స్లో ఇలాంటివి కామన్. గుడ్డ కాల్చి మొహాను వేయడం సాధారణమైంది. వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు నామినేషన్ వేశారు, మరి రియల్ ఎస్టేట్ బాధితులకు న్యాయం ఎలా చేస్తారు? నా సొంత డబ్బులతో బాధితులకి న్యాయం చేయగలను, కానీ అది దానం చేసినట్టు అవుతుంది. ఎవ్వరికీ ఇబ్బంది ఉండదని యాజమాన్యమే చెబుతుంది. ప్రజలు మోసపోతూనే ఉన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంతకుముందు కూడా ఇలాగే జరిగింది. అవసరమైతే చట్టాల్ని సవరించాలి. ఓకే. దీనికి ఎంత అవుతుంది? 10 కోట్లు. 10 కోట్లు ఓకే. డబ్బు మనం ఎలా వసూలు చేయగలం? మనకి డోనర్స్ ఎవరు? సార్, ఆ 10 కోట్లలో కాంట్రాక్టులను అడిగితే కొంత ఇస్తారు. అల్లుడు, ఏంటల్లుడు ఇది? 10 కోట్లే కదా, మనం పెట్టుకుందాం. అసహ్యంగా దారిని పోయి ఎదలను అడగడం ఏంటి? 10 కోట్లే కదరా, నేను ఇస్తానులే. నాన్న, నువ్వు ఎందుకు ఇవ్వడం? మీ డబ్బు వద్దు. 10 కోట్లు నేను పెట్టగలను. సార్, అయితే గెలుపు ఖాయం. రాజకీయం అంటే ఒక వ్యాపారం కాకూడదు. డబ్బుంది కదా అని చెప్పేసి ఇప్పుడు పెట్టుబడి పెట్టి మళ్ళీ సంపాదిద్దామన్న చెడు ఆలోచన మాత్రం ప్రజాస్వామ్యానికి చెడు చేస్తుంది. ఇప్పుడు దేశంలో అదొక అంటువ్యాధిలాగా తయారైంది. కరోనా మహమ్మారిని జయించాం. ఇప్పుడు ఓటుకి నోటికి వ్యాక్సిన్ కనుక్కోవాలి. డబ్బులు లేకపోతే ఎలక్షన్స్లో కష్టం అల్లుడు. మనం ఈ 10 కోట్లు
కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజల దగ్గర డొనేషన్స్గా వసూలు చేయాలి. అదే క్రౌడ్ ఫండింగ్. అప్పుడు ఎలక్షన్స్లో ఖర్చు పెట్టాలి. ప్రజలు ఇస్తే తీసుకుంటారు కానీ ఈరలుడు. ఏంట్రా వీడికి ఏమన్నా పిచ్చా? ఎవడు చెప్పినా వినడు. వీడిని నేనేమీ అనలేను. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగాడు. అసలు డబ్బులు లేకుండా ఎలక్షన్స్లో ఎవడన్నా గెలుస్తాడా? అప్పుడు అందరూ ఎమ్మెల్యేగా పోటీ చేయరా? ఛీ, అసలు వీడిని అమెరికాకు పంపకుండా ఉండాల్సింది. ఏంటి నాన్న? సరే, నేను మళ్ళీ కలుస్తా. అలాగే సార్. అల్లుడేదో మదన పడుతున్నాడు బావా. పోనీ ఒకసారి ఎలక్షన్స్ అయితే వాడికే తెలుస్తుంది. రేయ్, నేను సోనీతోనూ వాడి ఫ్రెండ్స్తోనూ మాట్లాడానురా. ఒక్క రీజన్ కూడా చెప్పలేదంట. అవసరం ఉన్నాడంట. ఎవడికి రా అవసరం? నేను అలా వాడిని చూడలేను కానీ నేను ఇక్కడ చేసేదేముంది? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వస్తాను. జాగ్రత్త. సరే. ఏంటి కిరణ్, ఈ మధ్య మీ విరాట్ దగ్గర చాలా బిజీ అయిపోయినట్టున్నావు? అదేం లేదే సార్, ఈ కేఆర్ బాగా పనులు చెప్పేస్తున్నాడు. అంటే మీ విరాట్ పార్టీకి డబ్బులు ఎంతవరకు పెట్టుకుని ఉండొచ్చు అంటావు? డబ్బుల విషయం అయితే నాకు అంతగా తెలియదబ్బా. నా దగ్గర అయితే డిస్కషన్ ఇప్పుడు రాలేదు. అది సరే, మీరు ప్లానింగ్ ఎలా చేస్తున్నారు? ఐ మీన్ డబ్బులు ఎలా అరేంజ్ చేస్తున్నారు? ఎలా ఓటర్లని రాబట్టుకోవాలనుకుంటున్నారు? ఆ స్ట్రాటజీ అంతా మనకు పెద్దగా ఐడియా లేదు, తెలుసు కదా. విరాట్ పరిచయం అంతే నాకు. జస్ట్ వాళ్ళు చెప్పింది చేస్తున్నాం అంతే. ఇట్లా ఓటర్ లిస్ట్ తీసుకొని రావడము, ఇలాంటి చిన్న చిన్నవన్నీ చేస్తుంటాం అంతే. విరాట్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ అంటే నువ్వు దగ్గరగా ఉంటున్నావు కదా, ఏంట్రా బామ్మ, దేని సంగతిలో? ఏం లేదు బావా. ఇద్దరు దారి తప్పు వచ్చావా? లేదు, కరెక్ట్గానే వచ్చాను. రాకూడదే. ఏ ఏమైనా కోర్టు నోటీస్ ఉందా? ఉన్నా నువ్వు ఆపకూడదు, పోలీసులు ఆపాలి. ఇక్కడ తిరిగితే నీ టైం వేస్ట్ అవుద్ది. ఈ ఏరియాలో పిఆర్ఆనికే ఓట్లు, అర్థమైందా? పిఆర్ కూడా నాలాగే ఫస్ట్ ఎలక్షన్స్ కదా. పిఆర్ కోట్ ఎందుకు వేస్తున్నారు? అన్న లోకల్, ఎప్పుడెల్లా కలుస్తాడు, మాట్లాడతాడు, ఏ పనున్నా చేస్తాడు, ఇంట్లో ఏ కార్యక్రమం వస్తాడు. అది అన్నంటే. పిఆర్ లోకల్ ఏం చేశాడు మీకు? ఏదైనా సరే అన్న గొడవైందని ఒక్క మాట చెప్తే చాలు, మిగతాదంతా అన్నే చూసుకుంటాడు. అది నీ తప్పు. తప్పు చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ ఎమ్మెల్యే ఇంటికి కాదు. ప్రజాస్వామ్యం అంటే ఇన్స్టిట్యూషన్స్. రేపు ఒకవేళ పిఆర్ తమ్ముడితోటి మీకు గొడవ అయితే పిఆర్ మీకు సపోర్ట్ చేస్తాడా? పోలీసులకు ఫోన్ చేసి తన తమ్ముడికి సపోర్ట్ చేస్తాడు. అది మీకు మంచిది కాదు. అలాంటి ప్రభుత్వమే కావాలంటే మీ పిఆర్కే ఓటేసుకోండి. నీకు ఒక్క ఓటు కూడా పడదు. ఆలోచించి ఓటేయండి. ఎన్నారా ఏంటి అవకాశం అంటాడు? యహ, అది మనకు కాదు, ఆయనకే. ఎన్ఆర్ఐ ప్రాబ్లం అదే. అతను చెప్పేది మనకు అర్థం కాదు. కనీసం మనకేం కావాలో అర్థం చేసుకోవద్దా? నాకు బాగా అర్థమైంది. సొంత డబ్బులు పెట్టను, ఓటేసి గెలిపించండి. ఇదేదో సామెతలా లేదు? పంట పండాలంటే మందు కొట్టొద్దు. పుణ్యానికి పోయి ఓటేసి ఆయన గెలిపిస్తే డబ్బులు ఆయన సంపాదించుకుంటాడా? అతను చెప్పేది మనకు అర్థం కావాలంటే మనకి ఇంకో 100 ఏళ్ళు పట్టుద్ది. ఆ ఎన్ఆర్ఐ విరాట్ కాడు ఒక పప్పు. డబ్బు తీయకపోతే ఓట్లు పడవు. డబ్బు తీసేవాడే రాజకీయ నాయకుడు. వీడి డబ్బు ఖర్చు పెట్టాడంట, ప్రజల డబ్బుతో గెలుస్తాడంట. వీడి కంటికి ప్రజలంతా ఎర్రిపప్పలా కనపడుతున్నారా? వీడిని ఆ రోజే వేసేద్దాం అనుకున్నా. వీడు ఎలాగో డబ్బు పెట్టకపోతే గెలవడు. ఎన్ఆర్ఐ పప్పుగాడు. తాత నమస్కారం. తీసుకోండి, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఓటేయండి. తాత మీరు కూడా తీసుకోండి, తప్పకుండా ఓటేయాలి. ఓకేనా? ఉంటాను. చెప్పండి అమ్మా, నాతోటి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి, పర్లేదు. పెన్షన్ ఇప్పిస్తారా? పెన్షన్ ఎవరికి, దేని గురించి? నాకే వితంతు పెన్షన్. మీకా?
మీ ఆయన ఏసేనయ్యా భర్త బ్రతికుండగా వితంతు పింఛన్ ఏంటమ్మా? వాడు బతుకున్నందుకే నాకు ఈ కష్టాలన్నీ. మా అయ్య కట్నమిచ్చి మరీ పెళ్లి చేస్తే వీడు మాత్రం కట్నాన్ని కాజేసి తాగొచ్చి రోజు కొడుతున్నాడు. వాడు చావకుండా నన్ను చంపుతున్నాడు. నా తోటోళ్ళందరూ మొగుళ్ళు లేకపోయినా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు తీసుకొని సంతోషంగా ఉన్నారు. పైగా ఓట్లొచ్చిన ప్రతిసారి పెన్షన్లు పెంచుతున్నారు. మీరే ఎలాగైనా ఇప్పించండి బాబు. ప్రభుత్వ పథకాలకు ఆశపడి జీవితాన్ని నాశనం చేసుకోద్దమ్మా. ప్రభుత్వాలు మారిపోతే మారిపోయే పథకాల్ని మాత్రం నమ్మొద్దు. పథకాలు మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలబడేటట్టు చేయాలి కానీ బానిసల్ని చేసి సోమరితనాన్ని అలవాటు మాత్రం చేయకూడదు. ప్రభుత్వాలు ప్రజలకి బ్రతకగలం అనే భరోసానివ్వాలి. అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం, హక్కు మనదే. అర్థమైందా? అది కాకుండా మీకు ఎప్పుడు ఏం కావాలన్నా అడగండి, నేను మీకు అందుబాటులో ఉంటాను. తప్పకుండా చేస్తాను. అమ్మాయి తీసుకోండి, తప్పకుండా ఓటేయాలి. ఉంటానమ్మా. ఉంటానమ్మా. మావా, ఈరోజు ఇంకా కొంతమందిని కలిసి వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పు. అక్కడ ముసలాయన ఉన్నాడు, ఆయనకి పాంప్లెట్. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. నేను ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. తెలుసు. తీసుకోండి. వద్దులే అబ్బా, ఎందుకు తీసుకొని? మేము ఓటేసేది మా పిఆర్కేగా. మీరు ఓటు ఎవరికైనా వేయండి. ప్రజాస్వామ్యంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారో, ఎవరెవరు ఏం చెప్తున్నారో కూడా తెలుసుకోవాలి కదా. అయితే మాత్రం మా ఓన్ కాదని మీకు వేస్తాం ఓటు. నీ ఓడా? అవునబ్బా, బంధువు. ఎట్టా? అదే ఎలా బంధువా అని. ఓ అట్టంటావా? చెబుతా విను. మేము 6 అన్నదమ్ములమే. ఓహో. 2 పోయారులే. మా అమ్మ ఉందిగా. ఉందా? ముసలిదే గట్టిదే. మా అమ్మ అత్త చెల్లికి, చిన్న కొడుకు భార్యకి, వాళ్ళ నాయన అల్లుడు 3వ పిన్నికి, 2వ అల్లుడు తమ్ముడికి, బామ్మర్ది నాయనికి, పెదనాయన కొడుకు కదూ. అట్టా బంధువు. బంధువేనంటావా? సాయంత్రం మందులో కూర్చొని వివరంగా మాట్లాడదాం. వచ్చేయండి. తీసుకోండి. పాంప్లెట్ ఇయ్యాలుడు. ఒకసారి అంతా చదవండి. ఉంటాను. బాయ్. రండి సాయంత్రం. సార్ మీతో కొంచెం మాట్లాడాలి సార్. చెప్పండి. మేము ఊర్లో గుడి కడుతున్నాం సార్. ఎమ్మెల్యేగా మీరు సాయం చేస్తే మాకు మేము మీ కోట్లేస్తాం సార్. మన రాజ్యాంగం సెక్యులర్ కంట్రీ. ఈ కులాలు, మతాలు, ప్రాంతీయ భావాలకు అస్సలు తావలేదు. మీకు పర్సనల్గా ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, అంతేగాని ఓట్లకు ముడిపెట్టద్దు. ఓకేనా? సరే సార్, ఉంటాం. నమస్తే అన్న. ఏంటే సార్, ఎలా ఉంది పరిస్థితి? అంతా బానే ఉందన్న. ఏంటి మీ ఛానల్ ఎప్పుడు వాడినే కవర్ చేస్తూ రాస్తుంది? జనాలు చూసి నవ్వుకుంటున్నారన్న. ఓట్లన్నీ మనవే. అన్న, ఆ ఎన్ఆర్ఐ గాడికి టీ కాఫీలు ఇవ్వడం కూడా ఇష్టం లేదన్నా. చీపుగాడు. ఓకే, ఏదైనా విషయం ఉంటే ఫోన్ చెయ్యి. థ్యాంక్స్. ఓకే. ఎన్ఆర్ఐ విషయాలు ఎక్కడ చెప్తున్నావేంటి? పిఆర్ లోకల్, గెలిచేది పిఆర్ఏ రా. మనం అతనికి తోడుగా ఉంటే ఏదైనా చేస్తాడు. ఎన్ఆర్ఐ దీనికంటే ఎక్కువిస్తే ఆడికే సపోర్ట్ చేస్తాం. ఇదేం తొక్కలో జర్నలిజం రా. తెలుగు జర్నలిజం రా. ఇందా ఫస్ట్ దీంతో రేపు రెడ్ కట్టు, ఆ తర్వాత భారతదేశ భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. పిఆర్ వాడి తమ్ముడు ఇద్దరు ఒకటే, వాళ్లతో ఆటలాడుతున్నావు, జాగ్రత్త. పోరా రేయ్, వాడి అబ్బాకే నమ్మకం లేక దుబాయ్ దొబ్బేశాడు. వాడిని నమ్ముకుంటే మనకి మిగిలేది బొక్కే. పోరా. మన ప్రజలకు ఎన్నికలంటే అవకాశం కాదు, ఒక వ్యాపారంలో ఉంది. ప్రతిదానికి డబ్బెదురు చూస్తున్నారు. డిజిటల్ ఇండియా సాధించింది ఓవర్ పాపులేషన్ అండ్ ఓవర్ పొల్యూషన్ అంతే. నీ గొడవ తర్వాత నీకోసమైనా రాజకీయం వదిలేస్తాడనుకున్నాను, కానీ వాడిని అలా చూడలేకపోతున్నాను సోనీ. ఎలక్షన్స్లో ఏదో చేస్తున్నాడు కానీ ఎప్పుడూ నీకోసమే ఆలోచిస్తున్నాడు. అది నా తప్పే అంకుల్. విరాట్ ఎప్పుడు మంచి పనులే చేస్తాడు. నాకే
దేశం, ప్రభుత్వం, రాజకీయం అంటే అవగాహన లేదు. విరాట్ లాంటి సమర్థవంతుడే రాజకీయాల్లో ఉండాలి. బిజినెస్ స్కామ్లో మన తప్పేం లేదు. కేవలం మీడియా, పొలిటికల్ పవర్ ఉందని మన మీద నిందలు వేశారు. దట్ ఈస్ క్రైమ్. నాయకులంటే అందరి హక్కుల కోసం పోరాడాలి. విరాట్ ఈస్ ద బెస్ట్. నువ్వుంటే వాడికి కొండంత అండ సోని. నా మాట అమ్మమ్మ, ఏంట్రా? ఓ 2 ఉంటివే. నా దగ్గర ఎక్కడివిరా? అవ్వా, పోనీ ఒక 1000 రూపాయలు ఉంటివే. అల్లుడు వాళ్ళకిద్దాందా? నువ్వు కొనుక్కుందామంటే బాబు బాబు రా బాబు, కూర్చో కూర్చో, బాబు కూర్చో. మిమ్మల్ని టీవీలో కూడా చూసినాను బాబు. ఓ అవునా? బాబు, ఆ. నా మనవడి చదువు అయిపోయింది, ఓహో. ఉద్యోగం కోసం చూస్తున్నాడు. మీరే ఏదైనా సాయం చేయండి బాబు. ముందు అందరికి చెప్పి ఓటేయించు, ఓకేనా? బాబు ఇడ్లీ తినండి బాబు. ఇడ్లీ ఏం వద్దు కానీ పాంప్లెట్ చదివి ఈ అకౌంట్కి పంపించు. క్యాష్ అయితే చెప్పు, నేనే వచ్చి డబ్బులు తీసుకొని రిసిప్ట్ ఇస్తా, సరేనా? మీకు తెలుసుగా మా అల్లుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు. బాబు వీళ్ళందరూ మా ఊరోళ్ళు బాబు. నమస్తే నమస్తే ఏదో అమ్మా. పేపర్ ఇచ్చారు, అర్థం కావట్లేదు. మీకు అర్థమయ్యేటట్టు నేను ఇప్పుడు చెప్తాను. మీరందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో చెప్పేసి ఉంటారు. నమస్తే అండి. హలో, కూర్చోండమ్మా. కూర్చోండి, కూర్చోమ్మా. అల్లుడు, సోనీ వచ్చిందంట, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. సరే మామ, నేను వీళ్ళతో మాట్లాడుతుంటాను, తీసుకొచ్చేసి. ఓకే. నేను చెప్పేది ఏదో ఒక పార్టీకో, కులానికో, లేదా నాయకుడికో మీ ఓటుని మాత్రం ముడిపెట్టద్దు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ ప్రాంతానికి ఎవరేం చేయగలరు, ఓటు వేస్తే వాళ్ళు ఉపయోగపడతారా లేదా అని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మా నాయన ఆ పార్టీకి ఓటు వేశాడు, లేదా నేను ఈ ప్రాంతం వాడిని, వాళ్ళ నాయన ముందు ఎమ్మెల్యే లేదా పెద్ద పార్టీ అని మాత్రం ఓటు వేయొద్దు. అది మంచిది కాదు. అదే నేను రాసింది, చెప్పేది కూడా. మీరు మా ప్రాంతాన్నంతా చూశారుగా. ఈ వృత్తిపరమైన నైపుణ్యం అది మాకు ఎలా మంచి చేస్తుంది? ఇది భారతదేశపు సమస్య. ఒకటి వయసు, దాని ఉపయోగం. యాక్టివ్ వర్కింగ్ ఏజ్ గ్రూప్ అంటే 20 నుంచి 45 సంవత్సరాల వరకు చాలా బలంగా ఉండగలం, అన్ని పనులు చేసుకోగలం. వీళ్ళు మన దేశపు వనరులు. వయసు వచ్చే కొద్దీ వాళ్ళ ఉపయోగం తగ్గి భారంగా తయారవుతారు. దేశం బాగుంది, తొందరలో ఆర్థికంగా 2వ స్థానంలోకి చేరగలం. మన నాయకులు కొంచెం పనిచేస్తే, మనం మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తే చాలు. అదే అందరూ అవ్వలాగా కష్టపడలేరుగా. కానీ చెప్పింది సార్, అర్థమైంది. మీరు ఎమ్మెల్యే కాకపోయినా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తా అన్నారు. ఎస్, చేస్తాను. ప్లాన్ కూడా రెడీ అయింది. ఎమ్మెల్యేనైతే రాష్ట్రం మొత్తం అలాంటివి చాలా చేయొచ్చు. మన స్కూల్, కాలేజ్ చదువులు ఉద్యోగానికి సరిపడా అర్హతను మాత్రం ఇవ్వట్లేదు. తర్వాత విద్యారంగంలో కూడా మార్పులు వస్తే ఈ ఇబ్బంది అనేది ఉండదు. అన్నీ ఒకేసారి మాత్రం చేయలేం. సార్, మా పాప మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటుంది సార్. ఓ, అడుగు. నీ పేరేంటి? లతా సార్. ఇంగ్లీష్లో మాట్లాడు. ఇంగ్లీష్లో మాట్లాడండి సార్. ఓకే, వాట్ క్లాస్ యు ఆర్ ఇన్? 5th స్టాండర్డ్ సార్. ఓహో. స్కూల్లో ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్పించారు సార్. ఓకే, వాట్స్ యువర్ క్వశ్చన్ లతా? Sir, all are wanted to go to America. Why you came back to India, sir? ఓకే, లతా అడిగింది అందరూ అమెరికాకి వెళ్తుంటే నేను ఇండియాకి ఎందుకు వచ్చాను అని. గుడ్ క్వశ్చన్ లతా, గుడ్ ఇంగ్లీష్ టూ. చెప్తాను. ఓకే, మనం ఏ పని చేసినా మంచి అవకాశాల కోసం, ముఖ్యంగా ఎక్కువ డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అమెరికా ఒక అవకాశం. నాకు చాలా మంచి జరిగింది. ఇప్పుడు రాజకీయాలు, ఇది ఇంకొక అవకాశం. Sir, you looking so beautiful. Why you didn't become cinema hero, sir? సినిమా హీరో? సినిమాలు అవి- అల్లుడు. విరాట్. ఏయ్, నీకు ఇష్టం లేదు, రావు అనుకున్నాను. నువ్వు చేసేది ఇష్టం లేదు, కానీ నువ్వంటే ఇష్టం. ఈ అమ్మాయినే నేను ఇష్టపడేది. మరి పెళ్ళెప్పుడు? ఆ? అవ్వ ముందు ఆయన అడగాలి కదా. అడిగేదేంటి? ఫారెన్ లో రింగ్ ఇచ్చి అడుగుతారు కదవ్వా. ప్రపోజల్, మ్యారేజ్ రిక్వెస్ట్. ఓహో, నాకు ఒక థియరీ ఉంది. మొదట ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేసింది ఎవరు? ఎవరు సార్? దుష్యంతుడు శకుంతలను చూసి ప్రపోజ్ చేశాడు. కానీ శకుంతలకు దుష్యంతుడు ఎవరో తెలీదు. అప్పుడు రింగ్ ఇచ్చి నేనే దుష్యంతుడిని, రాజుని అని చెప్పి
రాజముద్రికనిచ్చి పెళ్లి చేసుకో అని అడుగుతాడు. దాన్నే గాంధర్వ వివాహం అంటారు. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎస్. మళ్ళీ కలుస్తాను. ఉంటాను. సరే సార్. నీకు ఫాలోయింగ్ చాలానే ఉంది. ఒరే విరాట్, ఆ పిఆర్ వాళ్ళు వనభోజనాలు బిర్యానీలు పెట్టి డబ్బులు కూడా ఇస్తున్నారట. మనం ఏదైనా చేద్దాం. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. మనం ప్రజలకు ఏమి చేయకపోతే వాళ్ళు మనకెందుకు ఓటేస్తారా? చెప్పావా? ఇలా అయితే మన వాడు గెలవడరా. అల్లుడిది 0 బడ్జెట్ బావా. కాఫీ టీ ఇద్దామన్నా వద్దంటున్నాడు. ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తాడు? ఏదో ఇవ్వాలి, చెయ్యాలి. అలా తిరుగుతూ ఉంటే గెలుస్తాడా? ప్రజలంతా అమాయకులు గారు. తన ఆశయం కోసం విరాట్ గారు ఒక ప్రత్యేక తరహాలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ కొత్త రూల్స్ తేవాలి. ప్రజల బలహీనతలను రెచ్చగొట్టి ఓట్లాడకుండా చూడాలి. మన భారతదేశంలో 30 కోట్ల యువకులు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే చాలు, మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. అన్నా అంతా ఎన్ఆర్ఐ గాని పొగుడుతున్నారు. లేదన్నా, నేను పోలేదు, వాళ్ళే కవర్ చేశారు. కొంచెం చూసుకో, ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి. మన వాళ్ళు ఎన్ఆర్ఐని గమనిస్తూనే ఉన్నారన్నా. ఎన్ఆర్ఐ మహా బంక, డబ్బంటే భయం అన్నా. వాడెక్కడ గెలుస్తాడు? సరే 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 అన్న. పిఆర్ పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశారు. ఎస్కేపల్లి ప్రజలు పిఆర్ కు ఘన స్వాగతం పలికారు. తీసుకోండి. ఎందుకు సార్ మీకు ఇంత శ్రమ? వెళ్ళి హ్యాపీగా ఉండండి సార్. మీరెంతో త్యాగం చేసి. నేనేం త్యాగం చేయడం లేదు, ఇది నా కోరిక అంతే. ఏ రాజకీయ నాయకుడైనా నేను కష్టపడుతున్నా, నేను త్యాగం చేస్తున్నానంటే వాడే మొదటి దొంగ. మీరేదో మార్పు కావాలని చెప్తున్నారు సార్. కొంచెం ఆలోచిస్తే మీ ప్రయత్నం మంచిదే అనిపిస్తుంది సార్. కానీ ఇక్కడ జనం మారారు సార్, మిమ్మల్ని మార్చేస్తారు. ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు సార్. ఏదో ప్రభుత్వం బియ్యమిస్తుంది, తింటున్నారు, డబ్బులు ఇస్తుంది, తాగుతున్నారు. మధ్యాహ్నం బీర్లు తాగి ఎవడు పనులు కూడా వెళ్ళట్లేదు సార్. అందరూ హ్యాపీ సార్. నేను రోజు కొంచెం పని చేస్తాను, వారానికి ఒకసారి తాగుతా సార్. అందరూ ఉన్న భూములు కొంచెం కొంచెం అమ్మేస్తున్నారు సార్. నేను కొనుక్కుంటున్నా సార్. దేశం ఇలాగే ఉంటే నాలాంటి వాడు సంపాదించుకుంటారు సార్. భూమి అమ్మి ఖర్చు పెట్టడం, ఈ ఉచిత పథకాల మీద జీవితాంతం ఆధారపడడం మనిషి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. ప్రభుత్వం చాలా తప్పు చేస్తుంది సార్. ప్రజలు భూమిని అమ్మకుండా చేయాలంటే ఇప్పుడు రోజు క్వార్టర్ తాగేవాడు సంవత్సరం తర్వాత స్థాయి పెరిగి 2 క్వార్టర్లు తాగుతాడు సార్. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉచిత పథకాలని 2 చేస్తే అప్పుడు భూమి అమ్మి తాగరు సార్. కరెక్టే కదా సార్? మీ పేరేంటి? ఆనంద్ సార్. ఓకే ఆనంద్ గారు, నా ఉద్దేశం ప్రజల్లో స్థాయిని పెంచడం కాదండి. నా ఆశయం అందరినీ మీలాగా ఆలోచింపజేయాలి. ప్రజలకు జీవితం మీద ఒక ఆశను కల్పించాలి, వాళ్లకు మెరుగైన అవకాశాలు కల్పించాలి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి నాయకుడు ఉచిత పథకాల గురించి చెప్తారు సార్. కానీ ప్రజలకి ఏది మంచిదో ఎవరు చెప్పరు సార్. మన నాయకులకి అంత ధైర్యం లేదు సార్. మనం అంటే ప్రజలు, పూర్తిగా ఎవరిని కూడా నమ్మకూడదు. వాళ్ళు చేసిన పనులను గమనించి అప్పుడు మనం ఓటు వేయాలి. ఏమో సార్, పేద ప్రజలు భవిష్యత్తు గురించి ఆలోచించటం లేదు సార్. ఈరోజు హ్యాపీ, అది చాలు. నాకు ఈ ఊళ్ళో ఓటు లేదు సార్. ఉంటే ఖచ్చితంగా మీకే వేసేవాడు సార్. మళ్ళీ కలుస్తాను, ఓకేనా? నమస్తే సార్. ఎస్కేపల్లిలో ముగిసిన ఎన్నికల ప్రచారం. అన్ని పోలింగ్ బూతుల్లో ప్రశాంతంగా ఎన్నికలు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
మీద మీ అభిప్రాయం? పిఆర్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు. గెలిస్తే మీరు మీరు అనుకుంటున్నారా? పిఆర్ మీద మీరు గెలుస్తారనుకుంటున్నారా? ఓకే ఓకే. యాజ్ పర్ రాజ్యాంగం రూల్ ఈరోజు ఎలాంటి రాజకీయ చర్చలు వద్దు. ఈరోజు మనం చేయాల్సింది ఒక్కటి. నేను నా ఓటు ఉపయోగించుకున్నాను, మీ అందరు కూడా మీ ఓటును ఉపయోగించుకున్నారు. అది ఓకే అండి, కానీ మీరు హలో ఎరా ఎన్నోట్లు పడ్డాయి మీ ఎన్ఆర్ఐకి? ఏమో సార్ గెలుపు గ్యారంటీ అంటాం. ఏంటి సార్ గెలుపా? తాగింది ఇంకా దిగలేదా? నిన్న ఈబీ వచ్చాడు. ఏంటి ఈబీ వచ్చాడా? అవును. రావట్లేదన్నావు. అది ఎందుకు వచ్చాడో నాకు కూడా తెలీదు. సరే నేను తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టేయ్. ఓకే. హలో ఎక్కడా? ఓకే సరే. బ్రేకింగ్ న్యూస్. ఈ ఏరియా జాగ్రత్త చూసుకోండి, అదంతా మీరు చూసుకో. ఎన్ఆర్ఐ ఈస్ గోయింగ్ టు విన్ న్యూస్ చూసారా? హలో తమ్ముడు, నువ్వు కూడా ఈ కుళ్ళు కుతంత్ర రాజకీయాలకు బానిసైపోయావా? నిజంగా నీలాంటి వాళ్ళే గెలవాలనుకున్నాను. జీవితం కన్నా ఆశయం గొప్పదని నా నమ్మకం. నువ్వు కూడా ఓటుకు నోటు కాదు, ఓటుకు డాలర్స్ అని గెలవబోతున్నావు. కంగ్రాచ్యులేషన్స్. రాజకీయాల్లో గెలిపే ముఖ్యం. ఒకే ప్రాంతం వాళ్ళం. మళ్ళీ కలుద్దాం. కానీ రాత్రికి రాత్రే ఓటుకి నోటు కాదు, ఓటుకి అమెరికన్ డాలర్స్ పంచారని పిఆర్ వర్గం ఆరోపిస్తోంది. ఇందులో ఎంత నిజం? ఎలక్షన్స్ మొదలై గంట సేపు కావస్తుంది. విరాట్ గారి స్పందన కోసం ఎస్కేపల్లి ప్రజలు ఎదురు చూస్తున్నారు. అల్లుడు, అసలేం జరిగిందంటే నమస్తే సార్. పని అవుద్దా సార్? అది పోలీసులు. అది నేను చూసుకుంటాను. అవుతుంది సార్. తీసుకోండి, ఓట్లేయడం మాత్రం మర్చిపోవద్దు.
క్యాలెండర్ వస్తాను నేను వచ్చేస్తా. సరే ఉంటా, బాయ్. ఏందో బయట వచ్చినావు? ఒక పనుంది, చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? పిఆర్ అన్న కోసం ప్రాణం ఇచ్చే మనిషిని నేను. ప్రాణానికి విలువేడుందయ్యా. ఓ ప్రాణమిస్తానని తగ్గించుకుంటున్నావు. ఇదిగో చూడు, నీకు చేత కాకపోతే చెప్పు. మీ ఏరియాలో 3000 ఓట్లు ఎన్ఆర్ఐ విరాట్ గారికి పడాలి. నా మాట విను, నీ అప్పులన్నీ తీరిపోతాయి. ఇవి తీసుకో. ఏం మాట్లాడుతున్నావు? 3000 ఓట్లు నీకే. ఒట్టేసి చెప్తున్నాను, 3000 ఓట్లు నీకే. హలో తమ్ముడు, నువ్వు కూడా ఈ కుళ్ళు కుతంత్ర రాజకీయాలకు బానిసైపోయావా? నిజంగా నీలాంటి వాళ్ళే గెలవాలనుకున్నాను. జీవితం కన్నా ఆశయం గొప్పదని నా నమ్మకం. నువ్వు కూడా ఓటుకు నోటు కాదు, ఓటుకు డాలర్స్ అని గెలవబోతున్నావు. కంగ్రాచ్యులేషన్స్. రాజకీయాల్లో గెలిపే ముఖ్యం. ఒకే ప్రాంతం వాళ్ళం. మళ్ళీ కలుద్దాం. పోలింగ్ జరుగుతుంది. ఎన్నికలు ముగియడానికి ఇంకా చాలా సమయం ఉంది. పిఆర్ వర్గం ఎన్ఆర్ఐ విరాట్ పై చాలా ఆరోపణలు చేస్తున్నారు. చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో. పిఆర్ సపోర్టర్ ఇప్పుడు మనతో పాటు లైన్ లో ఉన్నారు. హలో, చెప్పండి సార్. పిఆర్ అన్న గెలుపు ఖాయం. విరాట్ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా సరే అన్న ముందు నిలబడలేరు. అరే, ఏది ఇంటింటికి తిరిగి కళ్ళబొల్లో మాటలు చెప్తే ఓట్లు చేస్తారా? అలా జనాలు మోసం చేయాలనుకున్నాడా? ఆయన దగ్గర డబ్బులు ఉండొచ్చప్పా. ఆయన డబ్బులు కుమ్మరిస్తున్నాడని, విచ్చలవిడిగా పంచుతున్నాడని మా దృష్టికి వచ్చిందప్పా. ఎన్ని చేసినా ఆయన మాత్రం గెలిచేది లేదు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు విరాట్ గారు మనతో మాట్లాడడానికి విరాట్ గారు వీడియో కాల్ చేస్తున్నారు. చూద్దాం. హలో హలో విరాట్ గారు. హలో విరాట్ గారు, మీరు ఓటుకి నోటు కాదు, ఓటుకి అమెరికన్ డాలర్స్ పంచారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆరోపణలపై స్పందించడం వృధా. నేను ఒక విషయాన్ని ఎస్కేపల్లి ప్రజలకు చెప్పాలి. తప్పకుండా చెప్పండి. అందరికీ నమస్కారం. నేను గత 4 నెలలుగా ఎస్కేపల్లిలో అన్ని ప్రాంతాలలో ప్రచారం చేశాను. చాలామంది నన్ను చూసి నేను చెప్పింది వినుంటారు. నా తరపున నా కుటుంబం కానీ, నా స్నేహితులు కానీ ఓట్లడిగి ఏదైనా హామీలు ఇచ్చుంటే కనుక, లేదా ఏదైనా సహాయం చేస్తుంటే కనుక, దయచేసి వాటికి ప్రలోభపడి నాకు ఓటు వేయొద్దు, నాకు ఓటు వేయొద్దు. నా ఆలోచనలు, ఆశయాలను నేను బాగా బలంగా నమ్ముతాను. నాది చాలా దీర్ఘకాలిక రాజకీయ ప్రయాణం. మీరు చూసిన నన్ను, నా మాటలను, ముఖ్యంగా నా మేనిఫెస్టోలో ఉన్న అన్ని పథకాలు కనుక నమ్మితే నాకు ఓటు వేయండి, లేదా వద్దు. ఓటు మన జన్మ హక్కు. దాన్ని లాభంగా, అవసరంగా మాత్రం వాడదు. విరాట్ గారి మెసేజ్ చూశారు. ఎన్నికల రోజు ఒక అభ్యర్థి నాకు ఓటు వెయ్యొద్దు అని చెప్పడం చాలా వింతగా అనిపించవచ్చు. కానీ విరాట్ గారు ప్రజలకు చెప్పారు. చూద్దాం ప్రజల తీర్పు ఏమిటో. ఇప్పటి వరకు 7 రౌండ్స్ కౌంటింగ్ అయ్యాయి. వస్తున్న వార్తల ప్రకారం పిఆర్ లీడ్ లో ఉన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ప్రశాంతంగా ముగిసిన ఎస్కేపల్లి ఎన్నికలు. ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. ఎస్కేపల్లి నియోజకవర్గంలో మొదలైన కౌంటింగ్. ఎస్కేపల్లిలో ఎవరు గెలుస్తారా అని నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రం మొత్తం ఉత్కంఠతతో ఎదురు చూస్తోంది. మొదటి రౌండ్ కౌంటింగ్ లో పిఆర్ కు పూర్తి మెజారిటీ. ఇంకా ఖాతా తెరవని ఎన్ఆర్ఐ విరాట్ అనూహ్యంగా 2-3 రౌండ్లు ముగిసేసరికి ఫలితాలు తారుమారు. ఎన్ఆర్ఐ విరాట్ అత్యధిక మెజారిటీతో దూసుకుపోతున్నాడు. అనుకున్నట్లుగానే ఎన్ఆర్ఐ విరాట్ వైపే ఎస్కేపల్లి ప్రజలు మొగ్గు చూపారు. ఎస్కేపల్లి రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ మెజారిటీతో ఎన్ఆర్ఐ విరాట్ గెలుపొందాడు.
ఎందరో నాయకులు మాకు ఓటు వెయ్యండి వెయ్యండి అని అడుగుతారు, బతిమాలుతారు, మొక్కుతారు, ఏడుస్తారు. కానీ ఎన్ఆర్ఐ విరాట్ నాకు ఓటు వెయ్యొద్దు అన్నా ప్రజలు ఓటు వేసి గెలిపించారు. ఎలా అయితేనే గెలిచాడు. తెలివైనవాడు. 75 సంవత్సరాలు, 3 కుటుంబాలే ఎస్కేపల్కి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇప్పుడు 4వ కుటుంబం చేరింది. జాదుగాళ్ళ కీడు జాదుగాడు, మోసగాళ్ళ కీడు మోసగాడు, దొరికిందంత మరి దోచుకెళ్ళు, నీకు ఎవడిన సాటి రారు. నోటు ఇయ్యనంటూ సొల్లు దొబ్బినవు, మందు పోయినంటూ కథలు దెంగినవు, డాలర్ తోటి కథ నెక్కినవు, నిన్ను ఎవడిన ఆపెటోడు. చెప్పిందొకటి చేసిందొకటి, నిన్ను మించిన నాయకుడెవడు, దాచిందొకటి చూపిందొకటి, నిన్ను మించిన కంట్రీ ఎవడు. మంచి వాడిలా పోజులు తెంగావు, నిన్ను మించిన యాకర్ ఎవరు. దొడ్డిదారిలో పోటీని కొన్నావు, నిన్ను మించిన దొంగోడెవడు. స్కాములు చేసే నాయకులెవ్వరు నీకు రారు రా పోటీ, నంగనాచిలా కథలే చెప్పి తిప్పి పెట్టినవు టోపీ. మాటలు నేర్చిన మాంత్రిక, కనివిని ఎరగని కంత్రిక, మాయలు చేసే తాంత్రిక, మూటలు దోచే రౌడీవా, మూటలు దోచే రౌడీవా. ఎలాంటి సంబరాలు లేవు. ఎన్నికలు విరాట్ గారు అనుకున్న పద్ధతిలో పారదర్శకత లేదు అని అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. విరాట్ గారి మౌనంతో నియోజకవర్గంలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది. విరాట్ గారు రిజైన్ చేస్తారా? విరాట్ గారి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. నువ్వు ఓడిపోవడం చూడలేక ఇలా. డాడ్, నేనైనా మీలాగే చేసేవాడిని. మీకు నేను క్లియర్గా చెప్పలేకపోయాను. నా రాజకీయ ప్రయాణం ఇప్పటి పరిస్థితులకు విరుద్ధంగా ఉంటుంది. టెన్షన్ పడకు డాడ్. నేను బాధపడటం లేదు, భయపడడం లేదు, ఆలోచిస్తున్నాను అంతే. రేయ్, నీకేమన్నా పిచ్చా? గెలిచావు కదా, ఎంజాయ్ చెయ్యి. ఫ్రీ ఫుడ్, ఫ్రీ హౌస్, ఫ్రీ ట్రాఫిక్, ఫ్రీ గుద్దలో, ఇంకా ఏమనుంటో తెలుసుకో, అనుభవించు. ఏయ్ విరాట్, నువ్వే చెప్పావుగా భూమి కబ్జాలు, పంచాయతీలు, మంచి డబ్బు అని. స్టార్ట్ చేయి. అసిస్టెంట్ కావాలంటే చెప్పు, నేను వస్తా. సాఫ్ట్వేర్ మార్కెట్ బాగాలేదు మామా. విరాట్ గారు రాజీనామా చేయకండి, మిమ్మల్ని మళ్ళీ గెలవనివ్వరు. విరాట్ గారు, మన కుళ్ళు నాయకులు ఈసారి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని, అవసరమైతే పాకిస్తాన్లో ఉన్న పార్టీలతో కూడా పొత్తు పెట్టుకుని మిమ్మల్ని ఓడిస్తారు. అది గ్యారంటీ. రిజైన్ చెయ్యొద్దు. ప్లీజ్ డోంట్ రిజైన్. విరాట్ గారు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఆ 7 కొండలవాడు మీకు తోడుగా ఉంటాం. ఎవరెంత బెదిరించినా రాజీనామా చెయ్యొద్దు, నీకు మేమున్నాం. గెలిచిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ చూసి వీడు ఏం చేయాలని. నేను చెప్పాను బావా, అడుగు. అరే నాన్న, నాన్న నేను కోపమో బాధతో ఈ నిర్ణయం తీసుకోవట్లేదు నాన్న, ప్లీజ్ రండి. విరాట్ గారు, మీరు గెలిచారు. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అదే చేయండి, మార్పు తీసుకురండి. విరాట్, అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. మీ ఆశయాలను రాష్ట్రం, దేశం మొత్తం మాట్లాడుతున్నారు. ప్రజల్లో మార్పు వస్తుంది. సార్, నేను ఓటుకి తీసుకున్న దాంట్లో సగం ఉంది, తీసుకోండి. మీరు రిజైన్ చేస్తే ప్రభుత్వానికే నష్టం. సార్, మాది పొరపాటు కావచ్చు, కానీ మీ సిద్ధాంతం ప్రకారం ఎలక్షన్స్ జరుగుతాయి. సార్, ఈ ప్రాంతం బాగుండాలని మేము అంతా కలిసి మీకు సపోర్ట్ చేశాం. మీరు పదవిలో ఉండే మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. అల్లుడు, నువ్వు గెలిచావు. ప్రజలు ఓట్లేస్తేనే గెలిచావు. ఇందులో దౌర్జన్యం కానీ బెదిరింపులు కానీ ఏమి లేవు. డబ్బుతో మభ్య పెట్టడం కూడా ఒక విధమైన దౌర్జన్యమే మామా. అది కరెక్టే. మళ్ళీ ఎన్నికలంటే చాలా ఖర్చు. అసలే రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఒక మంచి రాజకీయ మార్పు రావాలి అంటే కొన్ని త్యాగాలు, నష్టాలు మనం భరించాలి. ప్రజలు దాన్ని గుర్తించాలి. సార్, మీ రాక, మీ ప్రయత్నం ఒక మార్పు. మీరు ఎమ్మెల్యేగా ఉంటే మంచి జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో కూడుగుడ్డలేని ప్రజల మనోభావాలతో ఆడుకోకండి విరాట్ గారు. సార్, మళ్ళీ మీరు ఎమ్మెల్యే అవుతారని గ్యారంటీ ఏంటి? రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు, కాకూడదు. భారతదేశపు సమస్య అదే. రాజకీయ పార్టీలు కుటుంబ వారసత్వంగా తయారయ్యాయి. వాడు, వాడి కొడుకు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళు ఎంత అసమర్థులైనా వాళ్లకే నాయకత్వం ఇస్తున్నారు. 4 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడి ఫోన్లో మెసేజ్లు పెడితే చాలు, వాళ్లే గొప్ప నాయకులు. ఇది మారాలి.
చూడు బ్రదర్, మాటలు చెప్పడం, సందేశాలు ఇవ్వడం, హామీలు ఇవ్వడం, బూతులు తిట్టడం చాలా సులువు. దానికి ఎమ్మెల్యే అవ్వనక్కర్లేదు. ఫోన్ ఉంటే చాలు 100 కామెంట్లు పెట్టచ్చు, మీమ్స్ క్రియేట్ చేయొచ్చు, బూతులు కూడా తిట్టచ్చు. అవి కేవలం మనకి తాత్కాలిక సంతృప్తిని మాత్రమే ఇస్తాయి. 10 ఏళ్లుగా చేస్తున్నాను. నేను అనుకున్న పద్ధతిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడినా గెలిచినా కనీసం ఒక్కరు నన్ను ఫాలో అయినా అదే నాకు పెద్ద విజయం. విరాట్, నీ ఆశయం నేను అర్థం చేసుకోలేదురా. యు ఆర్ మై బెస్ట్ డాడ్. ఇదంతా డ్రామా. రాజీనామా లేదు, తొక్క లేదు. ఎందుకో ఈ ఎన్ఆర్ఐలో కొంచెం అమాయకత్వం ఉందయ్యా. ఒక్కసారి అధికారంలోకి వస్తే దాన్ని కాపాడుకోవడం కోసం హత్యలు చేస్తారు. ఎవడు రాజీనామా చేయడు. మనం ఏది చెప్పలేం. నేను అనుకున్నాను, ప్రజల కోరిక మేరకు రాజీనామా చేయలే, పెట్టిన డబ్బులు వసూలు చేసుకోవడానికే ఇదంతా. ఏమో నాకు చేస్తాడేమో అనిపిస్తుంది. 2000 రూపాయలు పందెం కడతావా? అన్నా, ఇది మంచి అవకాశం అన్నా. దయచేసి రిజైన్ చేయొద్దన్నా. ఈ ప్రాంతం బాగుపడుతుందన్నా. గెలిచిన ప్రతి నాయకుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజాస్వామ్యం మళ్ళీ గెలిచిందిరని చెప్పుకొని ఆ మంత్రి పదవులను అనుభవించి తీరా ఓడిపోతే మాత్రం ఓటింగ్ మిషన్దే తప్పు అనే సంస్కృతి అన్నా మనది. నిజమైన విజయం నీది కాకపోతే ఇంకెవరిదన్నా? కేవలం ప్రజల్లో మార్పు రావాలి అనుకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఎందుకు? ఏదో ఒక విధంగా ప్రజలకు సందేశాలు పంపొచ్చుగా. డోంట్ రిజైన్. డోంట్ రిజైన్. డోంట్ రిజైన్. సార్ ప్లీజ్ సార్, రాజీనామా చేయకండి సార్. డోంట్ రిజైన్. డోంట్ రిజైన్. రాజీనామా నా నిర్ణయం. నేను భావ స్వాతంత్రం, ఆచరణ స్వాతంత్రం ఉండాలి అని నమ్మేవాణ్ణి. నా రాజకీయ ప్రయాణంలో ఇది ఒక ఇబ్బంది కాకూడదు. రాజకీయాల్లో చిత్తశుద్ధి, నమ్మకం అవసరం. పదవి కోసం ఆత్మసాక్షిని చంపుకోకూడదు. భగవద్గీత ప్రకారం మనిషిది ప్రయత్నం మాత్రమే. సమయం కేటాయించి కష్టపడితే ఫలితాలు బాగుంటాయి. రాజీనామా చేయడం బలహీనత కాదు. ముఖ్యంగా రాజకీయాల్లో వ్యవస్థతో విభేదిస్తే నటిస్తూ జీవితాన్ని గడపవలసిన అవసరం నాకు లేదు. స్పష్టమైన మనస్సాక్షితో నా కెరీర్ని పునః ప్రారంభించేందుకు నేను రాజీనామా చేస్తున్నాను. ప్రజలు ఏది నమ్మినా నమ్మకపోయినా పర్లేదు. ఇది నా ప్రయాణం. మెరుగైన రాజకీయాల కోసం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల ఓట్లను కొనడం కాదని నమ్మే విరాట్ గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విరాట్ గారు ప్రారంభించిన ఈ మార్పు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు న్యూస్ గా మారింది. గెలిచిన అధికారం వద్దు అన్న విరాట్ నిర్ణయం అందరూ గుర్తించాల్సిన విషయం. దీనివల్ల రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయో, దేశానికి ఎంత ప్రయోజనమో విరాట్ గారిని అడుగుదాం. ఇప్పుడు విరాట్ గారు లైన్ లో ఉన్నారు. హలో విరాట్ గారు, వినిపిస్తుందా అండి? యా అండి, వినిపిస్తుంది, చెప్పండి. మీరు రిజైన్ చేయడం వల్ల దేశానికి మంచి జరుగుతుందంటారా? దేశానికి మంచి చెడ్డ అది ముందు ముందు తెలుస్తుంది. నాకు ఒక అభిప్రాయం ఉంది. నేను ఏది చేసినా ఈనాటి సమస్యని తీరుస్తూ అది ముందు రోజుల్లో మళ్ళీ జరగకుండా చేస్తాను. అలా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చేయాలి. ఇన్ డెమోక్రసీ వి సే ఫార్ ద పీపుల్ బై ద పీపుల్. పిఎం అయినా సీఎం అయినా అదొక ఉద్యోగం. భారత రాజ్యాంగమే అధిపతి. మీరు ఒక పార్టీ పెడతారా? ముందు ముందు ఏం చేయబోతున్నారు? ముందు నా కుటుంబానికి నేను నచ్చజెప్పాలి నేను ఎలాంటి రాజకీయ నాయకుడిని అని. ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచిస్తాను. థ్యాంక్ యూ విరాట్ గారు. థ్యాంక్ యూ. గుడ్ లక్. రాజీనామా కూడా ఒక నాటకం. 1000 కోట్లున్నాయి. ఎన్నిసార్లు రాజీనామా చేసినా తిరిగేదేమీ లేదు. ఇప్పుడు దేశమంతా ఎన్ఆర్ఐ విరాట్ అంటే ఒక మార్పు అంటున్నారు. ఒక్కడు మాత్రం నిజం. ఏంటో? విరాట్ తను నమ్మింది మాత్రమే చేస్తాడు. డబ్బుంది, ఏమైనా చేస్తాడు. మాతోనే ఉండి మమ్మల్ని ముంచే నాయకులని చూస్తివా? మా బతుకులు మార్చానికి నీ బతుకును వదిలి వస్తివా? ఎన్ఆర్ఐ మా గుండెల్లో చిరకాల స్థానం నీదేనోయ్. ఎన్ఆర్ఐ మమ్మల్ని ముందుకు నువ్వే నడపాలోయ్. పదవుల కోసం పక్కలు వేసే పకోడి కాళ్ళని చూసాం.
సీటు కోసము సొంత వాళ్ళని చంపే వాళ్ళని చూసాం. మంది సొమ్ముతో మంచి చేసామని సొల్లుగాలని చూసాం. మొదటిసారిగా నిలబెత్తు నాయకుణ్ణి నిన్నే చూస్తున్నాం. ఎన్నాళ్ళు ముసుగు కూర్చుంటాం బిల్లని పట్టుకు ఇంటిలో తన్నాలే. చేతకాని నాయకులని ఈడ్చి రోడ్ల మీద కుమ్మాలే. వచ్చాడు ఇన్నాళ్ళు రాతలు మార్చక బాధలు విన్నా ఎన్నారై. అన్నే నీ వెంట మేమంతా నీ కోసము చేస్తాం మేము కబాతే. ముయించని చుట్టూ మురిగిన నవ్విన కాదన్న మురికి నోళ్ళనే. ఎక్కేసావు మెట్టు పేచేసి నీ పైన విసిరిన పిరికి రాళ్ళనే. అందరికీ నమస్కారం. విరాట్ గారు నమస్తే అండి. అసలు రిజైన్ చేయడానికి కారణం ఏంటి? విరాట్ గారు ఎలక్షన్లో గెలిచిన తర్వాత రాజీనామా చేయడం ఏంటి? రాజీనామా ఎందుకు చేసినట్టు? మీరు డాలర్స్ ఇచ్చారని దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇదొక కొత్త డ్రామానా? మీరు చెప్పండి సార్. మరి రాజీనామా ఎందుకు చేశారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెప్పండి. రాజీనామా కారణం మీ వాళ్ళు డబ్బులు పంచడమేనా? విరాట్ గారు రిజైన్ చేసి మీరు ఏం మీ నిర్ణయం సాధించారు? వల్ల గవర్నమెంట్ చాలా నష్టం గెలవగలనని నిరూపించుకోవడానికి ఎమ్మెల్యేగా పోటీ చేశారా? అందుకే రిజైన్ చేశారు అనుకోవచ్చా? ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది మిమ్మల్ని అనుకోవచ్చా? గెలిపించిన వాళ్ళని పిచ్చి వాళ్ళని చేశారు. మీరు మంచివాడు అనిపించుకోవడానికి రాజీనామా చేశారు. ఏం చెప్పాలనుకుంటున్నా? మార్పు తెస్తాను మార్పు తెస్తాను పడాలని ఇలా చేస్తున్నారా? ఇదేనా ఆ మార్పు? మీరేదో మంచి మార్పు కోసం పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? కానీ జనాలకు అవి అర్థం కావట్లేదు. ఏమీ తెలియకుండా రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుంది అనుకోవచ్చు. ఉంటుంది. డన్. నేను రాబోయే ఎమ్మెల్యే బై ఎలక్షన్స్లో మళ్ళీ పోటీ చేస్తున్నాను. మీ ఉద్దేశం ఏంటో క్లారిటీ ఈసారి ఏం చెప్పి ఓట్లాడు? రాజకీయాలతో టైం పాస్ చేస్తున్నారా? మీ వాళ్ళు మళ్ళీ డబ్బులు పంచితే అప్పుడేం చేస్తారు? అసలు ఈ నిర్ణయం వెనకాల ఎవరున్నారు? చెప్పండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఇదేదో బాగుంది. 6 నెలలకు ఒకసారి ఎన్నికలు అంతో ఎంతో వస్తుంది. హలో, ఏంటి? పార్టీ మనకు డబ్బులు ఇస్తుందా? మడిచెక్కడని పెట్టుకోమని చెప్పు. ఇక్కడ పరిస్థితులు మారాయి. నాయకులు వాళ్ళ భార్యలు వచ్చి బట్టలిపి ఆడినా మనకు ఓట్లు పడవు. మనం గెలవాలంటే ఈ మార్పులో భాగస్వాములం కావాలి. మనకు ఎలాగూ మంచి చేయడం చేత కాదు, కనీసం చేసే వాళ్ళనైనా ప్రోత్సహిద్దాం. థ్యాంక్ యూ. నువ్వు వీళ్ళల్లో ఉండాల్సినోడు విరాట్. ఏంట్రా అంతా ఫ్యామిలీ ఫ్యామిలీ చూపిస్తున్నావు? స్వతంత్రం ముందు 500 చిల్లర రాజ్యాలు జమీందారులు కలిస్తే భారతదేశం అయింది. ఇప్పుడు 500 కుటుంబాలు జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు పెట్టి అధికారం చేస్తున్నారు. ఇది మన 75 ఏళ్ల చరిత్ర. కుటుంబ వారసత్వం. వాడు కరప్ కానీ పప్పు కానీ వాళ్ళకే అవకాశం. జాతీయ పార్టీలలో 1-2 ఓకే. సినిమా హీరోలేనా? కామెడీ యాక్టర్స్ని కూడా యాడ్ చేయి, వాళ్ళు కూడా పార్టీ పెట్టొచ్చుగా. కరెక్ట్. స్టార్ హీరో అంటే రాజకీయ పార్టీ పెట్టాల్సిందే. అన్నా లిస్ట్లో నన్ను కూడా పెట్టన్నా. వచ్చే ఎన్నికల్లో కొత్తగా ఏం పథకాలు పెడతారో? గుద్దా పరిశుభ్రత పథకం. అంటే అన్నీ ఫ్రీ కదా, మనం ఎరిగితే అధికారులు మన గుద్దగడుగుతారు. చచ్చా బాలేదు. మన ఆడవాళ్ల గుద్ద అధికారులు చిచ్చి. అరే మహిళా అధికారులను పెడతారబ్బా, నువ్వేం ఫీల్ కావద్దు.